దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్స్కు ప్రకటన గ్రంథంలో అది కూడా ఆఖరి అధ్యాయంలో మనకు కనబడేటువంటి నూతన యెరూషలేము పట్టణపు పరిస్థితిని, ఆ కట్టడానికి దేవుడు వినియోగించినటువంటి కొన్ని పోలికల్ని మనం అందరం కూడా స్మరించుకోవడానికి దేవుడు కృప అందించాడు. అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 2020తో ప్రకటన గ్రంథాన్ని ముగించుకుందాం అనుకున్నాను, కానీ నాకు తెలిసి 2026, 2027 సంవత్సరాలు కూడా దీన్ని ధ్యానించినప్పటికీ కూడా సరిపోదేమో అని అనిపించే ఒక ఆలోచనలోకి నేను అనిపించబడ్డాను. కాబట్టి 2026 అంతా కూడా ప్రకటన గ్రంథాన్ని మళ్ళీ ధ్యానించబోతున్నాం. అయితే ధ్యానించినటువంటి విషయాలు ధ్యానించట్లేదు, కానీ ఇంకా ధ్యానించవలసినటువంటి అనేక విషయాల్ని మన సంవత్సరం అంతా కూడా ధ్యానించబోతున్నాం అనే విషయాన్ని అందరూ గమనించండి. అయితే ఈ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణానికి ఉపయోగించినటువంటి పునాదులేంటి, ప్రాకారాలేంటి, ద్వారాలేంటి, గుమ్మముల ఎదుర నిలబడినటువంటి ఆ దేవదూతలేంటి, ఇవన్నీ మాట్లాడుకోవడానికి దేవుడు కృప అందించాడు. అయితే ఆ పునాదులకు అలంకరించబడినటువంటి రత్నములు ఏంటి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. సుమారుగా ఫిబ్రవరి మాసం పూర్తయ్యేంత వరకు కూడా ఇదే కాన్సెప్ట్లో మనం వెళ్తా ఉన్నాం. కాబట్టి ఎవరో కూడా మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, మరి ప్రాముఖ్యంగా క్రైస్తవులందరికీ కూడా అవసరమైనటువంటి విషయాలు, నేర్చుకోవలసినటువంటి విషయాలు. కాబట్టి పునాదికి అలంకరింపబడినటువంటి రత్నాల గురించినటువంటి ఆలోచన దేవుడికి ఏమీ ఉన్నది? అసలు దాని నుంచి కూడా మనం ఏమన్నా నేర్చుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఎందుకు కొన్ని రత్నాలను మాత్రమే అక్కడ దేవుడు అమర్చడానికి ఇష్టపడ్డాడు? రత్నాల్లో అంత గొప్పతనం ఉందా అంటే, లోకం రత్నాలకి చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యతతో కూడిన విలువ ఇస్తుంది కనుక ఈ రత్నాలు నిజంగానే అంత విలువైనవా? దేవుడు రత్నాలకి అంత విలువ ఇచ్చాడంటే, భౌతిక సంబంధమైనటువంటి అనేక మంది కూడా, ప్రకృతి సంబంధికులు కూడా ఈ రంగురాళ్లకు చాలా విలువిస్తా ఉన్నారు కనుక నిజంగా ఇవి విలువైనటువంటివేనా? వీటిలో అంత విశిష్టత గుణాలు ఏమన్నా ఉన్నాయా? వీటి వల్ల మానవులకి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? లేకపోతే నూతన యెరూషలేములో కూడా రత్నాల యొక్క ప్రస్తావన ఎందుకు రాగలిగింది అనేటువంటి అనేక విషయాల గురించిన విశ్లేషణ ఈ 2 నెలల్లో కూడా నేను చేయబోతున్నాను కనుక జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోవడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కనబడేటువంటి విషయం కొత్త విషయం ఏమీ కాదు. పాత నిబంధన నుండి కూడా కనబడేటువంటి విషయాల్లో ఒక విషయమే అనేటువంటిది కూడా నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఎక్కడి నుంచి మాట్లాడుకొని వచ్చామంటే, యోర్దాను దగ్గర రాళ్ళు గురించి మాట్లాడుకొని వచ్చాం. ఏలియా బలిపీఠం కట్టినప్పుడు 12 రాళ్ళ గురించి మాట్లాడుకొని వచ్చాం. అలాగే ప్రధాన యాజకుడి యొక్క ఛాతి మీద, బ్రెస్ట్ ప్లేట్ మీద ఉండేటువంటి 12 రాళ్ళ కోసం మనం మాట్లాడుకొని వచ్చాం. ఇలాగా 4-5 సందర్భాల్లో 12 రాళ్ళ యొక్క ప్రస్తావన ఉందని, ఇది కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో కొత్తగా వచ్చినటువంటి విషయం ఏమీ కాదు, కానీ పాత నిబంధన నుండి కూడా ఉన్నటువంటి ఒక ఛాయారూపం అనేటువంటి విషయాన్ని మీ అందరితో నేను చెప్పే ప్రయత్నం చేశాను. అయితే ఒక్కసారి ఇది టచ్ చేసి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, 16వ వచనం నుండి, ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొల్లకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్య కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్నాం గడిచిన ఒక వారం క్రితం. ప్రాకారములు సూర్యకాంతముతోనూ ఆ స్ఫటికపు పోలికంతా కూడా నడివీధుల గురించినటువంటి విశ్లేషణ మనం చేసాం. మనం ఇక్కడి నుంచి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, 19వ వచనం, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు. ఏ పునాదులు? పైగా ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. నూతన యెరూషలేము యొక్క ప్రాకారపు పునాదులకి
దేనితో అలంకరించబడ్డాయంటే నానా విధములైన రత్నములతో అలంకరించబడ్డాయని ఉంది. కొంతమంది ఎప్పటికీ కూడా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాళ్ళ పునాదులకి కొన్నిటితో అలంకరణ చేస్తూ ఉంటారు. అంటే ఒప్పుకునే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పునాది లేకుండా ఇంటి నిర్మాణం అనేటువంటిది జరగదు. అవునంటారా కాదంటారా? అయితే ఈ పునాది నిర్మాణంలో కొంతమంది ఈ పునాదులకి కొన్నిటితో అలంకరణ చేస్తూ ఉంటారు. నవధాన్యాలతో చక్కగా అలంకరిస్తూ ఉంటారు పునాదుల్ని. అయితే ఇక్కడ నవధాన్యాలతో అలంకరింపబడలేదు, కానీ నానా విధమైన రత్నములతో అలంకరించబడింది. ఇంచుమించుగా నేను ఇలా మాట్లాడకూడదు, కానీ చాలా వరకు విధానాలు, చాలా రకాలైనటువంటి ఒక ఆలోచనలన్నీ కూడా బైబిల్ నుంచే వచ్చాయి. అయితే బైబిల్లో ఉన్న ఉద్దేశంతో కాదు, కానీ వాళ్ళకి నచ్చిన ఉద్దేశాలతో వాళ్ళు పెట్టుకుని అలా ముందుకు వెళ్ళిపోయారు. అదంతా నా మాట్లాడడం అనేది నాకు అంత ఇష్టం లేదు. అయితే ఈ ప్రాకారాలు మాత్రం నవధాన్యాలతో అలంకరింపబడలేదు. నవధాన్యాలు అంటే తెలుసు కదా, తెలియదు అన్నారు కనుక రకరకాలైనటువంటి ధాన్యాలతో పాటుగా బంగారు రేకుల్ని, కొంతమంది అయితే ముత్యాలను కూడా వేస్తూ ఉంటారు. వేసిన తర్వాత ఆ పునాది ప్రారంభం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. దాంతో ఆ మొట్టమొదటి పునాదిని అలంకరించాలి, పటిష్టంగా ఉండాలి, లేకపోతే కొన్ని దేవతల యొక్క సహాయం ఉండాలి, కొన్ని విషయాల్లో మనకు పాజిటివిటీ అనేటువంటిది కావాలి అనే ఉద్దేశం. చాలా రకాలైన ఉన్నది. దాని మీద చాలా స్టడీ చేశాను అనుకోండి, అవసరం లేదు. దాని గురించి అంతా మాట్లాడితే నేను క్రైస్తవుని అనిపించుకోను, కాబట్టి దాని గురించి మాట్లాడడం అనేది నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అయితే ఇక్కడున్నటువంటి ప్రాకారాలు కూడా కొన్నిటితో అలంకరించబడ్డాయి. ఆ ఏటితో అంటే రత్నములతో, నానా విధమైనటువంటి రత్నములతో అలంకరించబడ్డాయి. చూడండి ఒకసారి నేను చదువుతున్నాను. అలంకరింపబడి ఉండును. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవ పునాది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది స్వర్ణరత్నము, ఎనిమిదవది గోమేదకము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము అనేటువంటి ఈ రాళ్లతో ఈ 12 పునాదులు కూడా అలంకరింపబడ్డాయి. ఎప్పటికీ కూడా రాళ్ళు యొక్క భావజాలం, ఈ రాళ్ళ యొక్క ప్రస్తావన లోకంలో మనకు వినబడుతుందా లేదంటారా? కనబడట్లేదంటారా? వినబడట్లేదంటారా? 100% ఎప్పటికీ కూడా ఈ రంగురాళ్ళకి ప్రపంచంలో ఎంత గిరాకీ ఉందండి? మామూలు గిరాకీ లేదు. బంగారం కంటే కూడా ఎక్కువ గిరాకీ రంగురాళ్ళకే ఉంది. మీరు నమ్మండి, నమ్మకపోండి. గ్రాము బంగారం నాకు తెలిసి ఈ రోజున 10,000 రూపాయల పైన పలుకుతా ఉంది. ఎంత ఉంటుందండి రాయి? ఈ రంగురాళ్ళు కొన్ని విశిష్ట గుణాలు కలిగినటువంటి రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు ఇంత రాయి ఉంటుంది. గట్టిగా తీది ఒక 2 గ్రాములు 3 గ్రాములు కూడా ఉండదు. ఒక్కొక్క రాయి చూస్తే లక్షలు పలుకుతూ ఉంటుంది. కొన్ని రాళ్ళు చూస్తుంటే 10 లక్షలు 20 లక్షలు కూడా పలుకుతూ ఉంటుంది. వాటిలో ఉన్న క్వాలిటీని బట్టి ఏ రాయి పడితే, ఏ రంగు పడితే ఆ రంగు మళ్ళీ వినియోగిస్తే లేనిపోని అనర్థాలు, లేనిపోని నష్టాలు వాటిల్లుతాయి అనేటువంటి ఉద్దేశంతో వీటిలో కూడా క్యారెట్స్ అనేటువంటి ఉంటాయి. విన్నారా? రంగురాళ్ళ గురించి ఎప్పుడూ వినలేదా? రంగురాళ్ళ కోసం, నిధుల కోసం జీవితాలను త్యాగం చేసేసి, కుటుంబాలను వదిలేసేసి, అప్పులు చేసేసి, ఆటోలు లేదంటే వ్యాన్లు పెట్టుకుని ఎక్కడెక్కడికో అడవులకు వెళ్ళిపోయి ఇంకా అక్కడే ఉండిపోతూ ఉంటారు. కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు అక్కడే వేచి ఉంటారు. 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి బాగా కష్టపడి బాగా అదృష్టవంతులు అయితే ఇంత చిన్న రాయి దొరుకుతుంది. అంత విలువైనవి రంగురాళ్ళు. అది అడ్డు పెట్టుకొని అమాయక ప్రజలను వాడుకునేటువంటి వ్యక్తులు లేరంటారా? రంగురాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి విశ్వాసాన్ని చూపించేటువంటి మానవ జాతి లేదంటారా? వీరందరూ కూడా ప్రకృతి సంబంధికులే. క్రైస్తవులు ఎలాంటి రంగురాళ్ళ మీద దిక్కుమాలిన అనవసరమైన వ్యర్థమైనటువంటి ఒక నమ్మకాన్ని పెట్టుకోరు. క్రైస్తవుడు రంగురాళ్ళు పైన నమ్మకం ఉంచుతున్నాడు అంటే వాడు క్రైస్తవుడు కాదు. మరి ఎవడైనా ప్రకృతి సంబంధం అంటాను, లోకస్తుడు అంటాను. ఆ వ్యక్తి అన్యజాతికి సంబంధించిన వాడే అనిపించుకుంటాడు తప్ప రంగురాళ్ళ మీద విశ్వాసం ఉంచేవాడు క్రైస్తవుడు ఎప్పటికీ ఎన్నటికీ కూడా అనిపించుకోడు. కానీ రంగురాళ్ళు మాత్రం చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. కొంతమంది రంగురాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. రంగురాళ్ళు ఫ్యాక్టరీలు ఉన్నాయి, రంగురాళ్ళకి సంబంధించిన షాపులు ఉన్నాయి,
రంగురాళ్ళ కోసమే వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి రంగురాళ్ళకి చాలా ప్రత్యేకమైనటువంటి విలువ అనేటువంటిది ఉన్నది. అంటే లోకంలోనే కాదు కానీ బైబిల్ గ్రంథంలో కూడా వాటికి చాలా ప్రత్యేకమైన విలువ ఇచ్చాడు దేవుడు. నేను ఒప్పుకుంటున్నాను. అలా విలువిచ్చాడు కాబట్టి ప్రధాన యాజకుని యొక్క ఛాతి మీద కూడా ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. విలువ లేనివేం కాదు, కానీ రక్షణ కంటే గొప్ప విలువైన మాత్రం నేను అనుకోవట్లేదండి. కొంతమంది జాతకాలకు సంబంధించినటువంటి ఆ విధానాన్ని బట్టి ఆ రాళ్ళను అమర్చుకుంటూ ఉంటారు. ఒక్కొక్క జాతకానికి ఒక్కో రకమైన రంగురాయ. మేన రాశికి ఒక రకమైనటువంటి రంగురాయ, వృశ్చిక రాశికి ఒక రకమైనటువంటి రంగురాయ, సింహరాశికి ఒక రకమైనటువంటి రంగురాయ, తులారాశికి ఒక రకమైనటువంటి రంగురాయ. ఈ రాశులన్నీ ఇంతకు మీకెలా తెలుసండి పాస్టర్ గారిని అడిగారు కనుక, మీకంటే బాగా నాకే తెలుసు. మీకు మించింది తెలుసు నాకు వాటి గురించి. అందులో ఎన్ని పాదాలు ఉన్నాయంటే చెప్తాను నేను. మీకంటే బాగా తెలుసు నాకు. కాబట్టి దాని గురించి పెద్దగా నాకు మాట్లాడడం అనేది ఇష్టం లేదు, కానీ మాట్లాడవలసి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. కాబట్టి రంగురాలు మన బతుకును మారుస్తాయంటారండి? రంగురాలు మన జీవితాన్ని మారుస్తాయంటారా? మన సిచ్యువేషన్ మారుస్తాయని మీరు అనుకుంటున్నారా? కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా. కేవలం ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చగలిగేది దేవుని వాక్యం మాత్రమే. ఏ రాయ, ఏ నక్షత్రమో, ఏ గ్రహమో కూడా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చలేదు అని రుజువుపరచడానికి నేనే పెద్ద సాక్ష్యం. ఎందుకో తెలుసా? నా వేలి ఎంత పెద్ద రాయి ఉండేది. ఆ రాయి మామూలు రాయి కూడా కాదు, ఎక్కడ పడితే అక్కడ దొరికేసే రాయి కాదు. నా నక్షత్రానికి, నక్షత్ర బలానికి, నా పాదానికి సంబంధించినటువంటి రీతిలో ఆ రాయిని ఎక్కడి నుంచో సంపాదించి తీసుకుని వచ్చారు. చాలా విలువ పెట్టుకున్నాడు మా అన్నయ్య. నేను తిరగనటువంటి జ్యోతిష్యాలయం అంటూ ఏది లేదు. నేను వెళ్ళన మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళదంటూ ఏమీ లేదు. ఇవన్నీ తిప్పేశారు మొత్తం మా బంధువులు గిందులు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడే జాతకాలు చూపించేటువంటి ఒక అలవాట్లో ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటాను, మనకు తెలియదు. నాన్నగారి వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా అలాంటి ఆచారాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక వాటి మీద చాలా అమితమైనటువంటి విశ్వాసం కలిగి ఉండేవారు. కొన్ని లక్షల రూపాయలు దారపోస్తూ ఉండేవారు. వీడిని చూస్తుంటే వీడి జాతకం చిన్నప్పుడు చూస్తేనేమో అమోఘంగా ఉంది, వీడు ఏమో బ్రతికేంటి ఎలాగైపోయిందని చెప్పి వాళ్ళకి అర్థం కాక అది తీయించాలి, ఇది తీయించాలి, ఏళ్ళు నడిచి ఏం తీయించాలి, అది తీయించాలి, ఇది దోషాలు తీయించాలని చెప్పి నన్ను తెప్పన చోటంటూ లేదు. దేవుడిని మోసగించిన వ్యక్తుల్లో నేనే ప్రధానుడిని అంటాను, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ సేవకుని యొక్క మానవుడిగా. అంత భయంకరమైన రీతిలో మా అన్నయ్య ఒక చోటకి తీసుకుని వెళ్ళి చాలా విలువ పెట్టి ఇంచుమించు 15 రోజులు వెయిట్ చేసి ఎక్కడి నుంచో తెప్పించాలంటే తెప్పించి ఆ రాయిని బాగా చెక్కించి దాన్ని ఒక ఉంగరంగా మార్చి ఒక రోజు దాని ముహూర్తం పెట్టి ఆ గురువు గారితో నాకు పెట్టించారు. ఇది పెట్టుకోండి, జీవితంలో మళ్ళీ మీ ఊడికి ఇంక తిరిగి ఉండదు అన్నాడు ఆయన. అది పెట్టుకున్న తర్వాత యాక్సిడెంట్ అయిపోయింది. అది పెట్టుకున్న తర్వాత ఎప్పుడు లేని అప్పులన్నీ చేసేసాను. మా అప్పులన్నీ తీర్చడానికి మా అమ్మ జీవితం సగం సరిపోయింది. నా అప్పులన్నీ ఆవిడ తీర్చింది ఇంచుమించుగా. ఇంకా పెట్టరేగిపోయాను, ఇంకా భయంకరమైన పాపిగా మారిపోయాను. కానీ వాళ్ళకి మళ్ళీ చెప్తే తీయకూడదు, ఇంకా టైం ఉందంటే తీసేవాడిని కాదు. వయసు పెరిగే కొలది శరీర వ్యవస్థ కూడా పెరుగుతూ ఉంటుంది కనుక ఉంగరం టైట్ అయిపోయింది, అయినా తీయొద్దు అన్నారని చెప్పి తీయలేదు నేను. ఒకనొక రోజున ఇంకా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిన తర్వాత ఈ రాయ నా జీవితాన్ని మార్చేది అనేటువంటి ఒక ఆలోచనతో ఎప్పుడైతే అంత విలువైనటువంటి ఉంగరాన్ని కూడా తీసి మా ఇంటి వెనకటి భాగంలో ఉన్నటువంటి మురుకు కాలువలో ఎప్పుడైతే వదిలేసానో అప్పుడు దేవుడు నన్ను దర్శించడానికి ఇష్టపడ్డాడు. అది ఉన్నంత కాలము కూడా దేవుడు నాకు దూరంగానే ఉన్నాడు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. వాక్యం అయిపోయిన తర్వాత మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగినా, లేకపోతే ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళి అడిగినా ఆ మాట చెప్తారు. అది ఉన్నంతసేపు నాలో మార్పు కనబడలేదు. అది ఉన్నంతసేపు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించడానికి, నన్ను ఆవరించడానికి ఆయన ఇష్టపడలేదు. దాన్ని ఎప్పుడైతే త్రీసి పాడివేసి దాని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని చంపి దేవుని యందు ఉంచడం మొదలు పెట్టానో అప్పుడు ఆవరించబడ్డాను దేవుని మూలంగా నేను అంటాను. నిజంగా మా తాతయ్య గారు అంటూ ఉంటే ఆ రోజుల్లో ఏదో అనుకునేవాడిని, ఇలాంటి తావీజులు కట్టుకుంటే నా దగ్గర రావద్దు అనేవారు, నన్ను తిట్టేవారు.
అవి ఉంటే స్వస్థత ఎలాగ వస్తుందని అంటూ ఉండేవారు. ఇంకొక రకాలైన మాటలు అంటున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అనేవాడిని. నిజంగా ఎన్ని లోపల కట్టించేసుకుని దేవా నీ కార్యం మేము చూడాలయ్యా అని అనుకుంటే ఇవన్నీ కూడా ఆపుతూ ఉంటాయి. నీకు దీని మీద విశ్వాసం ఉన్నప్పుడు ఆయన ఏం చేయగలడు? నీ విశ్వాసం అంతా ఆయన మీదకి వెళ్ళినప్పుడు కదా. అంతే కదా, విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు వైపు మనం చూడాలని ఉంది. అంతేగాని ఎన్ని లోపల కొంతమంది అయితే క్రైస్తవులు ఎంత మహాజ్ఞానులు అంటేనండి, వాళ్ళు బయటకైతే కనబడేటువంటి విధంగా కట్టకపోతారేమో కానీ లోపల మాత్రం ఉంటాయండి. వారికి తప్ప ఇంకెవరికి కనబడవు. రకరకాలైన తావీజు మహిమలన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. పిల్లడు జ్వరం వస్తే ముందు అక్కడ పారిపోతూ ఉంటారు చర్చికి రారల్లో. పిల్లోడికి ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, మోకాళ్ళ మీద దేవుని దగ్గర సహాయాన్ని కోరరు. ఏదన్నా రాకూడనటువంటి రోగం ఏదన్నా వచ్చినా, కాళ్ళు చేతులు పీకేస్తున్నా, ఏదో అంటేసుకుందరు, ఏదో తొక్కేసారా, అర్జెంటుగా గుమ్మడికాయ తీసుకుని వచ్చేయండి, ఎండుమిరపకాయలు తీసుకుని వచ్చేయండి, ఉప్పు గిప్పు అంతా తీసుకుని వచ్చి ఓసారి తిప్పి బయట పాడేయండి రా అంటారు. ఆ గుమ్మడికాయతో పాటుగా ఆన్ని కూడా పాడే బయట, సరిపోద్ది సరదా అంతానే. గుమ్మడికాయలు తిప్పితే పోతాయి ఆ దురాత్మలో, ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. వాక్యం చుట్టూ తిప్పాయన్ని, వాక్యంతో నింప వ్యక్తిని ఎందుకు పోవో. కొంతమంది క్రైస్తవులు, నేను బయట వారి గురించి మాట్లాడడానికి నేను సరిపోను, సోకాల్డ్ క్రిస్టియన్స్గా పిలువబడేటువంటి ఫాల్స్ క్రిస్టియన్స్ అన్నమాట, యాంటీ క్రిస్టియన్స్. వీళ్ళందరూ కూడా బయటికి మాత్రం నెగనెగల్లాడిపోయేటువంటి అభిషేకించబడిన అభిషక్తుల్లో కనబడతా ఉంటారు. చేసి అన్నీ కూడా లోక సంబంధమైన మర్యాదలే. జాగ్రత్త సుమి, ఏదో ఒక రోజున ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటావు. ఆ రోజున దేవుడు కానీ నేను విడిచిపెడితే, దేవుడు కానీ చూసి చూడనట్టుగా కానీ వెళ్ళిపోతే, నీ యొక్క విశ్వాసం వ్యర్థమైనది అనేటువంటి తెలుసుకునేటువంటి రోజులు నీ జీవితంలో వచ్చినప్పుడు అంత అయిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయంటే అంత భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే అన్నీ చూసి వచ్చినాను నేను. అవి కదా కట్టవలసింది. అలా కట్టేవాళ్ళు క్రైస్తవులు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను చూడండి, చాలామంది బొట్టు తీసేసామండి, బొట్టు కాదు ఇవన్నీ చేయట్లేదా? బొట్టు తీసేస్తా క్రైస్తవురాలు అయిపోతావు, ఉంటే క్రైస్తవురాలు కాకపోతావా? నేను హృదయంలో మార్పు రాకుండా, హృదయంలో ఉండవలసినటువంటి ఈ మర్యాదలు ఆచారాలన్నీ కూడా విడిచిపెట్టకుండా ఏం తెస్తే ఏమి లాభం అండి? మారాల్సింది భౌతిక సంబంధమైనటువంటి శరీరం మీద ఉండేటువంటివి కాదు, హృదయంతరంగాల మారాలంటున్నాడే. లోపల మారట్లేదు, బయటకు మాత్రం నెగనెగలాడిపోతూ ఉంటారు. ఎప్పుడైతే అది పాడిస్తానో రాయ, అప్పటి నుంచి నా మాలో మార్పు కనబడింది. కావాలంటే మా అమ్మగారిని అడగండి ఆ మాట. ఒక 2-3 రోజులు నేను ఇబ్బంది పడ్డాను. ఇదేంటి ఇలా పాడేసాను, చాలా డబ్బులు పెట్టుకున్నారు కదా, ఎక్కడెక్కడికో తిప్పి చేయించారు కదా, పాడేసానిట్టి. అసలు నేను పాడేటువంటి ఇలాంటి ఆలోచన నాకు వచ్చిందని అనుకున్నాను. కానీ తర్వాత మళ్ళీ దాన్ని పొరపాటును వెతికించడానికి కూడా ఇష్టపడలేదు నేను దాన్ని. అది ఎప్పుడైతే నా నుంచి దూరం అయిందో నా దేవుడు దగ్గర అయ్యాడంటాను. అది ఉన్నంతకాలం నా దేవుడు దూరంగానే ఉన్నాడు. అది దూరం అయిన తర్వాతే దేవుడు నాలో ప్రవేశించి ఆయన కృప చూపడానికి ఇష్టపడ్డాడు. అది ఉన్నంతసేపు దేవుడు నా హృదయం అనే ద్వారం బయట ఉండిపోయాడు. అది ఉంది, ఆ ఉంగరం లోపల ఉంది హృదయంలో. ఆ ఉంగరాన్ని తీసి పాడేసిన తర్వాత అప్పుడు వచ్చే లోపలికి. కాబట్టి రంగురాళ్ళ మీద విశ్వాసం అనేటువంటిది నీ జీవితాన్ని నష్టపరిచేది అంటాను నేను. నీ జీవితాన్ని మార్చగలిగేవాడు ఆయనే. పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. దిక్కుమాలిన వారిని సింహాసనాల మీద కూర్చోబెట్టేవాడు. అంటే బతుకును మార్చేది ఎవడో? మన ఫ్యూచర్ను మార్చేది ఎవరో? మన జాతకాలను మార్చేది ఎవరో? ఆయన. జాతకాలను సైతం మార్చగలిగేటువంటి దేవుడు మనకుండగా ఈ జాతకరాలతో పని మనకేముంటుందండి? మన ఫ్యూచర్నే మార్చేయగలడైనా. అంతే, అవునా కదా? సింహాసనాల మీద కూర్చోబెడతానన్నాడా? కింద కూర్చున్న దరిద్రుల్ని. జాతక రాళ్ళు పనిచేస్తాయో లేదంటే నా దేవుడి ముందు ఏది పనిచేయదంటాను నేను. వాటిని మార్చేయగలిగే దేవుడైనా. నిస్సందేహంగా నిస్సంకోచంగా ఈ మాట నేను ఎన్ని మార్లైనా సరే చెప్పగలను. ఎందుకంటే ఆ విషయంలో అనుభవాన్ని నేను బాగా నేర్చుకున్న వ్యక్తిగా కనబడుతున్నాను కనుక. అలాంటి వాటి మీద విశ్వాసం ఉంచుట దేవునికి మరింత ఉగ్రత రేపు కారణం అంటాను నేను. దేవునికి కోపమును తెచ్చిపెట్టేటువంటి ఒక అనుభవం. అలాంటివి ఉంచమాకండి. అలాంటి వాటి మీద వ్యర్థమైన విశ్వాసాలు ఏ విధంగా కూడా ఉంచే ప్రయత్నం చేయకండి.
కాబట్టి ఈ రంగురాళ్ళ మీద విశిష్టమైనటువంటి విలువ, విశిష్టమైన ఆలోచన చాలా మందికి ఉంటే ఉండొచ్చు. కానీ అసలు ఈ రంగురాళ్ళు ఎందుకు అక్కడ దేవుడు ఎన్నుకున్నాడు అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అదంతా కూడా ఇప్పుడు మాట్లాడడానికి సమయం లేదు. కాబట్టి నేను మాట్లాడదలిచిందే, నేను రావడానికి ఇక్కడ వచ్చి మాట్లాడాలనుకున్నా కనుక అది చెప్పుకొని వెళ్ళిపోతాను. మీరు కానీ గమనించారనుకోండి, 21వ అధ్యాయం ప్రకటన 17-18 వచనాల్లో కనబడేటువంటి ఆ రంగురాళ్ళ యొక్క సీక్వెల్కి నిర్గమాకాండం 28లో మనకు ఎదురయ్యేటువంటి రంగురాళ్ళ సీక్వెల్లో సంబంధం ఉండదు. యూనిఫామ్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి రాయ అక్కడ ఎక్కడో ఉంటుంది, అక్కడ మొట్టమొదటి రాయ ఇక్కడ 6వ స్థానంలో ఉంటుంది. మీరు కావాలంటే పరీక్షించుకోండి. ఇక్కడ ఏదో పెట్టేళ్ళే దేవుడు అనుకోవడానికి వాళ్ళ వీల్లేదండి. ఏ రాయ మొదటి రాయ, 2వ రాయ, 3వ రాయ అని రాశాడంటే దాని వెనకాల అర్థం ఉందా లేదా? ప్రతి దానికి కూడా సంఖ్య అనేటువంటిది ఆయన రాసి ఉంచాడంటే సరదాగా ఏం రాయలేదు ఆయన. దాని వెనకాల కూడా చాలా నిగూఢమైనటువంటి అర్థాలు అనేటువంటివి కనబడతా ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి 21వ ప్రకటన 19వ వచనం చూడండి. నానా విధ రత్నములతో అలంకరింపబడి ఉండును. మొదటి పునాది సూర్యకాంతపు రాయ, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు. ఈ 6వ కెంపు ప్రధాన యాజకుని యొక్క ఛాతి ప్లేట్ మీద ఫస్ట్ రాయి ఉంటుంది. కావాలంటే చూడండి, నిర్గమాకాండం 28వ అధ్యాయము 17వ వచనం ఒకసారి తీయండి. 16. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలను, అది జానడు పొడుగు జానడు వెడప్ప గలదై ఉండవలను. జానడు ఎందుకు పెట్టాడు దేవుడు? 2 జానలు పెట్టచ్చు కదా, అరజాన పెట్టచ్చు కదా అనుకుంటున్నారేమో. ప్రతి దానికి కూడా దేవుడు కొలత అనేటువంటిది పెట్టాడంటే దాని వెనకాల చాలా అర్థం ఉంది. సరదాగా ఏమీ కూడా కొలతలు పెట్టలేదు. మందిరానికి కావచ్చు, ప్రత్యక్ష గుడారానికి కావచ్చు, మందసానికి కావచ్చు, నూతన యెరూషలేము గురించి కావచ్చు, ఆయన ఒక దానికి కొలత వేసాడంటే, ఈ కొలత చెప్పున కట్టమన్నాడంటే దాని వెనకాల చాలా అర్థం ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని క్రైస్తవులు ఏమంటారు తెలుసా? వాస్తులు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాయి. వాస్తు బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. తూర్పు వైపు కనబడే కట్టమన్నాడు, ఇలా కట్టమన్నాడు, అలా కట్టమన్నాడు అన్నట్టుగా వీటిని చూసుకుని చాలామంది వాస్తులు లేవా బైబిల్లో అన్నట్టుగా కొంతమంది విమర్శించి వాదించేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు, నీకు అనుకూలంగా అది మార్చుకున్నావు. వాస్తుతో ఆయనకి సంబంధం ఏంట్రా బాబు? సర్వ సృష్టి ఆయన నోటి మాట మారకు కలిగితే ఆయనకు వాస్తుతో పనే ఉంది. కానీ కొలతల యొక్క ఉద్దేశం ఉంది. ప్రతి దానికి ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నవాడే. చాలా అందుకే అంటున్నాను నేను ఎప్పుడో కూడా, ఆయన ఎంత పెర్ఫెక్ట్ ప్రోటోకాల్ని పోషిస్తూ ఉంటాడు, అంత పెర్ఫెక్ట్గా ఆయన పోషిస్తూ ఉంటాడు. అంత పెర్ఫెక్ట్గా ఉండడానికి, అంత యూనిఫామ్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎక్కడ కొంచెం కూడా తేడా పడలు రాకూడదని చెప్పి. చూడండి 17వ వచనం. దానిలో 4 పంక్తులు రత్నములు ఉండునట్లు రత్నముల జవలను చేయవలను. మాణిక్య గోమేదకము మరతకములు గల పంక్తి మొదటిది. ఎన్నోదండి? ఫస్ట్ రాయి ఏంటండి? ఫస్ట్ వరుసలో మాణిక్యం, 2వది గోమేదకము, 3వది మరకతము. ఇది 3 రాళ్ళు 4 వాటిల్లో. ఫస్ట్ రాయి చెప్పాలి ఏముంది అక్కడ? మాణిక్యం. మాణిక్యాన్నే కెంపు అని కూడా పిలుస్తూ ఉంటారు. రక్తవర్ణపు రాయ, రూబీ, శార్దిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మాణిక్యం మన సంఘంలో కూడా అమ్మగారికి తాతయ్య గారు ఒక మంచి పేరు పెట్టారు. ఏ పేరు అది? కెంపు రత్నం. ఎంత విశిష్టమైనటువంటి రాయో తెలుసది? కింగ్ ఆఫ్ స్టోన్స్ అని పిలుస్తూ ఉంటారు రూబీని. మాణిక్యాన్నే మరొక తెలుగు పదంలో కెంపు అని పిలుస్తూ ఉంటారు. ఎంతమంది విన్నారు? కెంపురాళ్ళ కోసం, మాణిక్యాల కోసం కెంపు. కొంచెం బ్రౌనిష్ షేడ్లో కనబడుతూ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు కానీ దాన్ని ధరించారంటే ఫ్యూచర్ మారిపోవడం తర్వాత.
నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఈ రాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ధరించడం ఏం కాదు. మీకు విషయం చెప్పనా, ఒక గమ్మత్తైన విషయం. ఈ రాళ్ళు పెట్టుకుంటే బతుకులు మారతాయి లేదని నాకు తెలియదు, కానీ సాతానుగాడు కూడా ఇలాంటి రాళ్ళు బాగా పెట్టుకున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు ఏ రంగు రత్నాల మీద, రంగు రాళ్ళ మీద విలువ పెంచుకుంటున్నారో, ప్రత్యేకంగా వాటిని చూస్తున్నారో, దేవుడు పెట్టుకోలేదా రంగురాల్ని? ఎవడు పెట్టుకున్నాడో తెలుసా? ఎవరు? సాతాను. ఒకసారి చూడండి యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. చూడండి, 13వ వచనం నుంచి 12వ వచనం చదువుతున్నాను. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్ప వచ్చిన వ్యక్తి ఇలాగ ప్రకటింపము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులోని ఉంటివి. మాణిక్యము ఏంటి అక్కడ? ఫస్ట్ రాయ. మాణిక్యం అంటే కెంపు. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులోమాన రాయి, మరకపు నీలము, పద్మరాగం, మాణిక్యము, అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమును పిల్లను గురువు వాయించవలనికి సిద్ధమైరి. అభిషేకము నొందిన కేరేబువై. ఎవరు? సాతాను. వాడు అభిషేకించబడిన దోతాడు. ఎక్కడుండేవాడంట? ఆది నుండి ఏదైనాలో ఉండేవాడంట. ఆ ప్లేసులో సంచరిస్తూ ఉండేవాడు. అంటే ఏదైనా ఆది నుంచి ఉందని కదా, ఆ ప్లేస్ ఆది నుంచే ఉంది. దీని గురించి నన్ను మాట్లాడదలిస్తే చాలా టైం పడుతుంది. చూడండి ఇక్కడ ఆ సాతాను గురించి కొంతమంది ఏమంటారంటే, ఇది రాజుల గురించి మాట్లాడుతూ రాయబడింది, అది నెబుకద్నెజరు గురించి రాయబడింది, లేదంటే కొంతమంది కింగ్స్ గురించి రాయబడిన మాటను కొంతమంది అంటారు. నేనేమని అంటానంటే, ఇది సాతాను గురించి, లూసిఫర్ గురించి. అభిషేకించబడిన నరపుత్రుడా అనలేదు అక్కడ, అభిషేకించబడిన కేరేబు, అనాయింటెడ్ ఏంజిల్. అది అభిషేకించబడిన దేవదూత, ప్రధాన దేవదూత సాతాను. వాడు వేసుకున్నాడు ఎన్ని రాళ్ళని, వాడు వేసుకున్నాడు ఈ రాళ్ళన్నీ. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అది మీకు బాగా అర్థమవుతుంది. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఆడు ఎక్కడ తిరిగి, వాడి స్థాయి, దేవుడు వాడికి ఇచ్చినటువంటి భాగ్యము, ధన్యత ఎవరికి కూడా ఇవ్వలేదండి. ఎవరికి ఇవ్వలేదు. అలాంటి స్థాయి నుంచి కింద పడిపోయాడు. ఏంటంటే గర్వం, నేను దేవుళ్ళలా మారిపోయాను. మనకున్న దాంట్లో సరిపోవు కొంతమందికి. వాళ్ళలాగా అయిపోవాలి, వీళ్ళలాగా అయిపోవాలి, వీళ్ళలా చేసేయాలి. గర్వం అది. నీకున్న దాంట్లో సంతృప్తిగా ఉంటే నువ్వు క్రైస్తవుడు అనిపించుకుంటావు. నీకున్న దానిలో దేవుని మహిమపరచకుండా లేని దాన్ని గూర్చి నువ్వు ఆశపడుతున్నావు అంటే సాతాన సంబంధికురాలా, సాతాను సంబంధికుడా. నీ పతనం మొదలైందంట వాక్యానుసారంగా మాట్లాడవలసి వస్తే. నీ అంతం మొదలవుతుంది. నీ పతనానికి పునాదులు నువ్వే వేసుకుంటున్నావంటాను. ఎవరిని చూసి కూడా అసూయపడడం తర్వాత విషయం. ఎవరిని చూసి కూడా అయ్యో అలా మారిపోవాలి, అలాగైపోవాలని అనుకుంటున్నావంటే గర్వం వస్తుంది నీలో. నీకున్న దానిలో తృప్తిగా నువ్వు కానీ ఉండలేవంటే సాతాను అంటే ఒక అనుభవంలోకి నడిపించబడుతున్నావు అని అర్థం. వాడికి ఎంత మంచి స్టేటస్ ఇచ్చాడు దేవుడు. అన్ని దేవదూతల కంటే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. కానీ సరిపోలేదు గురువు గారికి. దేవుడు లాగా అయిపోవాలి. నీకు ఉన్న దాంట్లో వండలో సరిపోవట్లేదు నీకైనా లోటా? అది గర్వానికి కారణం అండి. నాశనానికి ముందు. అందుకే అంటున్నాను, చాలా పెద్ద సబ్జెక్టులు ఇవన్నీ కూడా. ఏదో ఒక రోజున దేవుడు వీలు కల్పిస్తే మాట్లాడుకుందాం. ఎప్పుడో కూడా వాళ్ళలాగా మారితే బాగుండు, వాళ్ళలాగా అయిపోవాలి, వాళ్ళలాగా మేము చేసేయాలి, అంత సీన్ లేదు. నీలో ఉండు, నీలో సంతృప్తిగా ఉండు, నీకున్న దానిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే బాగానే ఉంటావు. అంతేగాని నీకున్న దానిలో తృప్తి పొందకుండా వాళ్ళు చూసావా వీళ్ళు చూసావా అంటున్నావంటే సాతాను ఆలోచనది. వీడికి ఎంత మంచి స్టేజ్, ఎంత మంచి స్టేటస్, ఎంత గొప్ప లెవెల్ ఇచ్చాడండి.
దేవదూతలు అందరికంటే గొప్ప స్టేజ్ ఇచ్చాడు. లూసిఫర్ అనేటువంటిది వాడి పేరేం కాదు, వాడి పేరు వేరు. నేను ఎప్పుడన్నా చెప్తానులే, మీరు ఏ దేవదూతను చూసినా సరే ఏల్ 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 అని ఉంటుంది లాస్ట్లో. మికాయేల్, రఫాయేల్, గాబ్రియేల్, ఉరియేల్, అజ్రియేల్, ఏల్ ఏల్ అంటే దేవుడు మహింపరచడం, ఏల్ అని ఉంటుంది. సాతానికి ఏలని లేదా, సాతాను కూడా ఏలని ఉంటుంది. ఆడి పేరు అసలు ఏంటో అనేది ఎప్పుడైనా చెప్తాను. హలేల్ ఆడి పేరు, రఫాయేల్, ఈయల్ 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 ఉంటుంది దేవదూతలు అందరికీ లాస్ట్లో. మికాయేల్, యురియేల్, ఇలా ఏల్ ఏల్ అని ఉంటుంది. దేవుని పేరు అది. వాడు మారిపోయాడు, వాడు కారణం వచ్చింది, వచ్చి పడ్డాడు. చూడండి ఎలాంటి రాళ్ళు వేసుకున్నాడు చూడండి. అభిషేకము నొందిన కేరిబువై ఒక ఆశ్రయముగా నువ్వు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించుతని. ఆశ్రయముగా ఉండుటకే నియమించడం అన్నమాట. ఇడు పాడు చేసుకున్నాడు అన్నమాట. మాట్లాడదు ఇదంతా. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవి ఉంటివి. దేవుడు ప్రతిష్ఠించుకున్నటువంటి పర్వతం మీద. దీని గురించి నేను మాట్లాడాను. అన్నిటికంటే కూడా అత్యున్నతమైనటువంటిది దాని గురించి నేను మాట్లాడినప్పుడు ఇది వచ్చింది. నువ్వు ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్య నువ్వు సంచరించుచుంటివి. అలాంటి రాళ్ళ మీద నడిచాడంటే కాలుచున్నటువంటి రాళ్ళ పైన నీవు ఉంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగానే ఉన్నావు. పాపము నీలో ప్రవేశించేంత వరకు కూడా సాతానుగాడు కూడా ఎలా ఉన్నాడంటే యథార్థవంతుడిగానే ఉన్నాడంటే. అది వచ్చిన తర్వాత మారిపోయాడు. అందుకే అంటున్నాను, ఎవరో కూడా పాపాన్ని చులకం చేసి చూస్తే అది ఎలాంటి వాడినన్నా పడకూడదని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం లేదు. ఇదంతా కూడా తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే లూసిఫర్ కూడా ఈ రాళ్ళతో అలంకరింపబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు, కేరేబుగా కనబడుతున్నాడు. అంటే పడద్రోయబడిన దేవదూత కూడా దేవుడు ఈ అలంకరణ అనేటువంటిది ఉంచినట్టుగా దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే దీని మీద చాలా డిస్కషన్స్ ఉంటాయి. ఏంటన్నది దేవుడికే బాగా తెలియాలి. కాబట్టి మీరు కానీ చూసారనుకోండి, ప్రకటన గ్రంథం 21లో కనబడేటువంటి ఆ రాయ నిర్గమాకాండంలో 28-17లో మొట్టమొదటి రాయిగా కనబడుతుంది. అదే మాణిక్యము. ప్రకటనల గ్రంథంలో అయితే కెంపు రత్నము అని ఉంది, కెంపు అని ఉంది. మాణిక్యం, శార్దిస్, రూబీ అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని. దీని యొక్క విశిష్టమైనటువంటి గుణం ఏంటంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఈ రాయ. కింగ్ ఆఫ్ స్టోన్స్ అని పిలుస్తూ ఉంటారు. కింగ్ ఆఫ్ స్టోన్స్, అన్ని రాళ్ళ కంటే కూడా రాజు వంటి రాయ అని పిలుస్తూ ఉంటారు. ఇది కూడా కొంతమంది ఈ రాళ్ళు అమ్మేటువంటి వ్యక్తులు కొంతమందికి ప్రత్యేకంగా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాయిని ఐగుప్తులు కూడా పెట్టుకునేవారు, ఐగుప్తులు ధరించేవారు. ఈ రాయిని రోమా రాజులు కూడా ఉంగరాలు చేయించుకుని వాడేవారు. ఈ రాయిని ఎప్పటి అనేక పార్టీలకి సంబంధించిన రాజకీయవేత్తలు కూడా ధరిస్తూ ఉంటారు ఈ రాయిని. కెంపు, మాణిక్యం. మీరు ఎప్పుడైనా చూస్తే కొంత బాగా డబ్బు సంపాదించి ఈ రాళ్ళ మీద కొంచెం ఎక్కువ నమ్మకం ఉంచేటువంటి వ్యక్తుల్లో చేతులు ఉంగరాలకి ఈ కెంపు అనేటువంటిది కనబడదు. కొంచెం పెద్దగా కనబడదు, చిన్నగా కనబడవి. రాణీలు కూడా పెట్టుకుంటే ఉండేవారు. అంటే ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళ విశ్వాసాలు నేర్పించే పడద్రోయబడిన దేవదూతలన్నీ నేర్పించినాయి. ఎందుకంటే ఆ పడద్రోయబడిన దేవదూతల నాయకుడే కదా వీడు వేసుకునేవాడు రాళ్ళన్నీ. దాని యొక్క విశిష్టమైన గుణాలన్నీ కూడా లోకానికి నేర్పించేసాయి. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా దారి తప్పించడానికి ప్రయత్నాలు చేసాయి. అజాజేల్ అనేటువంటి వాడు కావచ్చు, ఇంకా చాలా రకాలైన దేవదూతలు, పడద్రోయబడిన దేవదూతల్లో ఇవన్నీ నేర్పించుకుని వచ్చినాయి. ఆ నేర్పించుకొచ్చినాయి అన్నీ ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి, ఇప్పటికే కొనసాగుతున్నాయి ఈ విశ్వాసం అనేది. అవి నేర్పించిన వాటిని మనం ఆచరించామనుకోండి, మనం ఎవరి సంబంధికులు అండి? దేవుడు నేర్పించాడు అదేమన్నానే, దురాత్మలు నేర్పించి, దయ్యాలు నేర్పించి, వాటి గురించి అసలు మాట్లాడటమే పాపం ఒక మాటలో చెప్పాలంటే. అయితే దీని మీద నమ్మకం కొంతమందికి ఏంటంటే చాలా పేరు వస్తుంది,
విశిష్టమైనటువంటి ఆకర్షణ ఇది మనకు తెచ్చిపెడుతుంటుంది. రాజయోగం ఉంటుంది అని చెప్పి రాజులు ధరిస్తూ ఉండేవారు, రాజులు పిల్లలకు ధరింపజేస్తూ ఉండేవారు. అన్నిటికీ మించి నాయకులు, పార్టీలకి సంబంధించిన ప్రభుత్వ నాయకులు ఉంటారు చూడండి, అలాంటి నాయకుల చేతులకి ఎక్కువగా ఇది కనబడుతూ ఉంటారు. రాజయోగం చేస్తారు, నాయకులుగా వీళ్ళు వర్ధిల్లడానికి రాయి ఉపయోగపడుతూ ఉంటుందని కొంతమంది ఇది ధరిస్తూ ఉంటారు. అంటే నెగిటివ్ ఎనర్జీ అంతటిని కూడా దూరం ఉంచుతుంది, పాజిటివ్ ఎనర్జీని ఇది ఆకర్షిస్తూ ఉంటుంది. లేదంటే గుండె ఆరోగ్యం బాగుంటుంది, లేదంటే ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా మెరుగ్గా ఉంటాయి, లేదంటే క్షుద్ర పూజలు, క్షుద్ర శక్తులు, లేదంటే చీకటి శక్తులు ఏమి కూడా మీదకి రావు అని ఒక మూఢనమ్మకాన్ని ఈ రాయిని బట్టి చాలామంది నమ్ముతూ ఉంటారు. కెంపు అనేటువంటి రాజయోగం వాళ్ళకి అనుగ్రహించబడుతుంది అని చెప్పి నాయకులు, పెద్ద పెద్ద ప్రభుత్వ నాయకులందరూ కూడా, మినిస్టర్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మరి దేవుడు అక్కడ ఎందుకు ఉపయోగించినట్టు దాని వెనకాల బోల్డ్ అర్థం ఉంది. నేను అర్థం గురించి చెప్పట్లేదే కానీ కేవలం రాయి అనేటువంటిది, ఆ రంగు రాయిని అక్కడ ఎందుకైనా ప్రస్తావించుకొచ్చాడు అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను చెప్పవలసింది ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సీక్వెల్ అంతా కూడా పట్టుకొని రావాలి. అంటే ప్రకటన గ్రంథంలో మొదటి రాయి ఏముంది, రెండో ఏది రాయి ఏముందని చెప్పుకుంటూ రావాలి, ఎందుకంటే ప్రకటన గ్రంథాన్ని మీద నేను వివరిస్తున్నాం కనుక. కానీ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సీక్వెల్ నేను ఫాలో అవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి. నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఈ సీక్వెల్ని తీసుకుంటున్నాను నేను. ఎందుకు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ లైన్ నేను తీసుకోవట్లేదు, ఎందుకు నిర్గమాకాండంలో ఉన్న లైన్ని నేను తీసుకుంటున్నానంటే, జాగ్రత్తగా గమనించండి. దాని వెనకాలన్న అర్థం వేరు, ఈ నిర్గమాకాండంలో ఉన్నటువంటి అర్థం వేరు. ఆయన యూనిఫామ్గా మొదటి రాయి, రెండో రాయి, మూడో రాయి, నాలుగోది, ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టాడు. దాని వెనకాల చాలా అర్థం ఉంది, ఇక్కడ కూడా అంతే అర్థం ఉంది. ఒక మాటలో చెప్తాను చూడండి. పాపం నుండి పాప విమోచన వరకు మనకు అర్థం కావాలి అంటే ఈ నిర్గమాకాండంలో ఉన్నటువంటి వరుసని మనం ధ్యానించాలి. ఓకేనా? రక్షణ నుండి నిత్య జీవం వరకు ఉన్నటువంటి విషయం అంతటిని మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి రాళ్ళు వరుసను మనం అనుసరించాలి. నేను ఏ విశ్లేషణ చేద్దాం అనుకుంటున్నానంటే, పాపం ప్రవేశించిన దగ్గర నుండి పాప విమోచన వరకు, అనగా రక్షణ వరకు ఉన్నటువంటి వాటి అంతటిని కూడా రాళ్ళుతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తానంటే నిర్గమాకాండం నుంచి మనం మాట్లాడుకోవాలి. రక్షణ నుండి నిత్య జీవం వరకు మాట్లాడుకోవాలంటే అది తీసుకోవాలి, అది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీని మీద 3 రోజులు చాలా సమయాన్ని కేటాయించి దేవుని పాదాల దగ్గర గడిపితే లభ్యమైనటువంటి విషయం ఇది. కాబట్టి అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్, ఇది కరెక్ట్ అని అంటలేదు, కానీ రెండూ కరెక్టే, రెండూ కూడా ఒకే అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నిర్గమాకాండం నుంచి మాట్లాడతాను, అవకాశం ఉంటే మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఉన్న వరుసను కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కానీ అవసరం లేదు, నిర్గమాకాండంలో ఉన్న వరుస అంతా అయిపోయిన తర్వాత ఏ సంఖ్యలో ఏ రాయి గురించి ప్రస్తావించబడిందో నిర్గమాకాండం, ఆ సంఖ్యపు రాయిని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వరుసతో కానీ మీరు నీట్గా అమర్చి కానీ ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటే ఇదే వరుస వస్తుంది. అర్థమైంది నేను చెప్పింది? ఈ వరుసలో ఉన్న రాళ్ళు, ఆ వరుసలో ఉన్న రాళ్ళు స్థానాలు వేరేగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మొదటి రాయి, అక్కడ ఉన్నటువంటి 6వ రాయిని మొదటి నుంచి కానీ పెట్టుకుని వచ్చిన అంతా ఒకే లెవెల్లో ఉంటుంది. అయితే అది చెప్పేటువంటి, అది ఇచ్చే అర్థం వేరు, ఇది ఇచ్చే అర్థం వేరు, దాని యొక్క సారాంశం వేరు, దీని యొక్క సారాంశం వేరు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతేనే చేతులు ఎత్తండి. అర్థమైందా? ఇద్దరు ముగ్గురికి అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడున్న రాళ్ళే అక్కడున్నాయి, అక్కడున్న రాళ్ళే ఇక్కడ ఉన్నాయి, కానీ వరుసలు మారినాయి, స్థానాలు మారినాయి, సంఖ్యలు మారినాయి. అర్థమైంది నేను చెప్పింది? నిర్గమాకాండంలో ఉన్నటువంటి మొట్టమొదటి రాయి చెప్పండి, చెప్పాలి. ఏమని రాయి? కెంపని ఉంది అక్కడ, మాణిక్యం. అదే ప్రకటన గ్రంథంలో కొంచెం పేరు మార్చి 6వ స్థానంలోకి వెళ్ళిపోయింది. అది ఏమని? కెంపు, ఇంగ్లీష్లో సార్దిస్ అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వరస అక్కడ కనబడట్లేదు. ఈ వరస ఇచ్చేటువంటి అర్థం వేరు, ఆ వరస ఇచ్చే అర్థం వేరు. మళ్ళీ చెప్తున్నాను,
ఈ వరస నిర్గమాకాండలో ఉన్న వరస అంతా కూడా పాపం లోకంలోకి ప్రవేశించింది మొదలుకొని పాప విమోచన జరిగేంత వరకు కూడా అర్థవంతంగా అర్థం చేసుకోవడానికి అది అక్కడ కనబడుతుంది. ఇది ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఈ రాళ్ళ నుండి ఇంకా చాలా నేర్చుకోవచ్చు. దేవుడు ఈ రాళ్ళు ప్రధాన యాజకులకి అమర్చినటువంటి కారణం, ఒక కారణం చెప్తున్నాను నేను. దీని వెనకాల చాలా ఉద్దేశం ఉంది, ఇంకా చాలా నిగూఢమైనటువంటి సారాంశం ఇందులో ఉంది. ఒక వచనం ఒకే విధంగా మాట్లాడుతుందంటే నేను నమ్మను. ఒక వచనానికి ఒకటే అర్థం కాదు. అర్థమవుతుందో లేదో నేను చెప్పేది. కాబట్టి ఇవే రాళ్ళు అక్కడ ఉన్నాయి, సీక్వెల్ మారింది. నిర్గమాకాండంలో ఉన్న సీక్వెల్ మనం కానీ ధ్యానించాం అనుకోండి, పాపం ప్రవేశించిన దగ్గర నుంచి పాప విమోచన వరకు ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ అంతా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో ఉన్న వరసను కానీ మనం ధ్యానించే ప్రయత్నం చేసాం అనుకోండి, రక్షణ నుండి నిత్య జీవం వరకు ఉన్నటువంటిది అంతా కూడా సీక్వెల్గా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అవుద్ది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇల్లు కట్టడానికి ప్రాముఖ్యమైనటువంటి 2 ఉన్నాయి. ఈ 2 లేకపోతే అసలు ఇంటి నిర్మాణమే జరగదు. చెప్పండి, 2 చెప్పాలి. ఇటుక, సిమెంట్. ఈ 2 లేకపోతే ఇల్లు కట్టగలవా? ఈ 2 లేకపోతే ఇల్లు అనేటువంటిది ఒక మనిషి కట్టగలడా? లేడు. నిత్య జీవం అనేటువంటిది, లేదంటే నూతన యెరూషలేములోకి మనం వెళ్ళడానికి కారణం ఎవరు? నూతన యెరూషలేములో మనం ఉండవలసి వచ్చే పరిస్థితి, లేదా ఉండే అవకాశం, ఉండే ధన్యత కలగడానికి ప్రాముఖ్యమైన కారణం 2 కారణాలు చెప్పండి. ఎవరి కారణం? యేసయ్య. చెప్పండి. రక్షణ. ఈ 2 వల్లే మనం నూతన యెరూషలేములోకి వెళ్ళగలుగుతున్నాం, పరలోకానికి వెళ్ళగలుగుతున్నాం. ఈ 2 లేకపోతే మనం పరలోకానికి వెళ్ళేది లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన అనుగ్రహించిన రక్షణ బట్టి మాత్రమే శాశ్వతులుగా మారుతున్నాం అనేది నిజం. ఈ 2 కాదు, ఈ 2తో చాలా ఇంకా ఇమిడిపడి ఉన్నాయి. ఇంకా ఎలాగా అర్థం చెప్తాను చూడండి. సిమెంటు, ఇసుక ఎంత అవసరం ఇంటి నిర్మాణానికి? సిమెంట్ పనిచేయాలంటే సిమెంట్లో ఏం కలాలి? నీళ్ళు కలకపోతే సిమెంట్ పనిచేయదు. పనిచేస్తుందా? పనిచేయదు. ఇటుకుంటే సరిపోద్దా? సరిపోదు. ఇటుక మళ్ళీ కట్టబడాలంటే నీళ్లు కలిపినటువంటి సిమెంట్ కావాలి. కాబట్టి ఇంటి నిర్మాణానికి ప్రాముఖ్యమైనటువంటివి 2. సిమెంటు, నీళ్ళు కాదంటలేదు. దాని వెనకాల ఇంకా చాలా ఉన్నాయి. నీళ్ళు ఉన్నాయి, ఐరన్ ఉంది, గ్రావెల్ ఉంది, ఇసుక ఉంది, పెయింట్ ఉంది, బ్రష్లు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, పనిముట్టులు ఉన్నాయి. ఇవన్నీ కలగలిపితేనే నిర్మాణం. అవునా కదా? నిత్య జీవానికి ప్రాముఖ్యమైనటువంటి వాడు యేసయ్యే, రక్షణే, కాదంటలేదు. వీటన్నిటితో పాటుగా పరిశుద్ధాత్ముడు పనిచేయాలి, వాక్యం పనిచేయాలి, సేవకులు పనిచేయాలి, సంఘం పనిచేయాలి, పరిచారకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఇలాగా ఇక్కడ కూడా నిత్య జీవానికి నడిపించేటువంటి వాళ్ళల్లో వీరు కూడా చాలా ప్రత్యేకమైన పాత్ర పోషించారు. అవునా కదా? అది కాబట్టి ఈ సీక్వెల్ అంతా మనం అర్థం చేసుకుని ముగించే సమయానికి నేను చెప్పాలనుకున్న దానికంటే బాగా అర్థమైపోతుంది మీ అందరికీ. నిత్య జీవానికి, నిత్య వారసులుగా మారడానికి ఎవరెవరు ఏవేవి సందర్భాల్లో, సమయాల్లో మనకు ఉపయోగపడ్డాయి, ఎలాంటి ప్రత్యేకమైన అనుభవాలు, ప్రత్యేకమైన లక్షణాలు ఒక మనిషిని నిత్య జీవంలోకి నడిపించగలవు అనేది అంతా కూడా రాళ్ళతో పోల్చుకొని మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అర్థమవుతుందని చెప్పేది? నాకు అర్థమైందని నేను చెప్పట్లేదు. దీన్ని ఎన్నో విధాలుగా వివరించవచ్చు. కానీ నాకు బాగా ఫిల్టర్ చేసిన తర్వాత ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ విధమైన ఎంపిక నేను చేసుకున్నానన్నమాట. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్న రాళ్ళే ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న సీక్వెల్ని మనం చూద్దాం. ఎందుకంటే అసలు మనకి అందరికీ తెలుసు, మనం అప్పటి వరకు లోకస్తుల్లో ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాం, పాపాలు క్షమించబడ్డాయి, రక్షణ పొందుకున్నాం, నిత్య జీవానికి వెళ్తాం. అవునా కదా? ఇదంతా కొత్త నిబంధన. పాపం ఎప్పుడు ప్రవేశించింది, పాపం తర్వాత రక్షణ ఎప్పుడు మనిషికి అనుగ్రహించబడింది, పాప విమోచన ఎప్పుడు జరిగింది, ఇదంతా పాత నిబంధన.
ఇది మ్యాటర్. దీన్ని దానిలో కలిపేసి దాన్ని దీనిలో కలిపేసిన మనకు అర్థం కాదు. అర్థమైంది నేను చెప్పింది? పాప విమోచన నుండి నిత్య జీవానికి కొత్త నిబంధన, పాపం నుండి పాప విమోచన వరకు పాత నిబంధన. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? లోకంలోకి పాపం ప్రవేశించిన దగ్గర నుంచి ఆ పాపంలో నుండి మనిషిని దేవుడు విడిపించేంత వరకు రాయబడినంత పాత నిబంధన. పాపంలో నుంచి మనిషిని దేవుడు విడిపించిన దగ్గర నుంచి అదే మనిషిని శాశ్వత రాజ్యానికి నడిపించేంత వరకు కొత్త నిబంధన. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పింది? ఈజీగా ఉంది కదా? కాబట్టి ప్రకటన గ్రంథం సీక్వెల్లో అవకాశం ఉంటే అదే చెప్తాను. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ఏ సంఖ్యలో ఏ రాయి అక్కడ రాయబడింది అంతా ఒకసారి మళ్ళీ మనం నీట్గా అమర్చుకొని కానీ పరిశీలిస్తే అంతా ఒకటే వస్తుంది. కానీ ఆ విధానం వేరు, ఈ విధానం వేరు. అయితే మొట్టమొదటి రాయి ఏంటంటే ఇక్కడ మాణిక్యము అని ఉంది ప్రకటన గ్రంథంలో. 6వది చెప్పండి, కెంపు అనేటువంటిది ఉంది. ఒకసారి చదవండి, నేను చదువుతున్నాను చూడండి. దానిలో 4 పంక్తులు రత్నము ఉండునట్లు రత్నముల జవలను చేయవలను, మాణిక్య, గోమేదకము, మరకతము, ఈ 3 రాళ్ళు. ఫస్ట్ది మాణిక్యం. ఇక్కడ ప్రకటన గ్రంథం 21లో చూస్తే ఫస్ట్ది మాణిక్యం ఉండదు, సూర్యకాంతం ఉంటుంది. సూర్యకాంతం అంటే మళ్ళీ పదాలు కూడా మారినాయి అండి, అందుకని క్లియర్గా చెప్తాను. ఈ మాణిక్యం మనకి ఎక్కడ కనబడుతుంది అంటే 6వ వరుసలో కనబడుతుంది చూడండి. 6వది కెంపు. ఇది మాణిక్యం అని కూడా పిలువబడతా ఉంటది. ఒకే రాయికి 2-3 పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కాబట్టి అంత లాంగ్ వెళ్ళను, అంత డెప్త్ వెళ్ళలేను. పైపైన మీకు అర్థవంతంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ మొట్టమొదటి రాయి చెప్పండి, మాణిక్యపు రాయి. ఎక్కడి వరకు అంతకు అర్థమైందా? అర్థమైందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పాపం లోకంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఆ పాపంలో నుండి దేవుడు మనిషిని విడిపించేంత వరకు ఏం జరిగింది, దీని వెనకాల ఎలాంటి త్యాగాలు ఉన్నాయి, ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, ఎలాంటి చరిత్ర ఉంది, ఎన్ని నేర్చుకోవచ్చు అనేది ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. రెండు నెలల్లో కూడా పాప విమోచన నుంచి నిత్య జీవం అది మాట్లాడుకుందాం ఏదో రోజున. ఇక్కడ మీరు 12 రాళ్ళు చూశారంటే ఇది ఏదో సరదాగా దేవుడు పెట్టిందని అనుకోకండి. ఈ 12 రాళ్ళు 12 గోత్రాలకు సూచనగా ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఈ 12 రాళ్ళు 12 గోత్రాలకు సూచనగా ఉన్నాయి. ఈ 12 గోత్రాల్లో యాకోబు యొక్క 12 కుమారుల నుంచి పుట్టుకొని వచ్చినాయి. ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? ఇంకా దాన్ని లెంగ్తీ చేస్తే మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితుంది కనుక చేయట్లేదు. ఈ 12 రాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, వరసల యొక్క ఉద్దేశం ఏంటంటే, నిర్గమాకాండం ప్రకారంగా యాకోబు 12 కుమారుల యొక్క వరస. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? ఇక్కడ 12 రాళ్ళు ఉన్నాయా? యాకోబు 12 కొడుకులని, 12 మంది కొడుకులు. మొదటి కొడుకు ఎవరు? రూబేను. రూబేను అనేటువంటి మొట్టమొదటి కొడుకుకి పోల్చబడినటువంటి మొట్టమొదటి రాయ మాణిక్యం. అర్థమైందా నేను చెప్పింది? అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఈ మాణిక్యం అనేటువంటి రాయి నుండి మనం నేర్చుకోవాలంటే రూబేను నుంచి మనం నేర్చుకోవాలి. రూబేను మొదటి కుమారుడు, మాణిక్యం మొదటి రాయి. ఇక్కడి నుంచి మనం కానీ ధ్యానించుకుంటూ, నేను చాలా కష్టపడ్డానని అనకూడదు. దేవుడు సహాయం చేస్తేనే జరుగుతుంది తప్ప మనిషి కష్టపడితే అది లభ్యమయ్యేటువంటిది కాదు. అది దేవుడు కృపను బట్టి నేను పొందుకున్నది అంతే. ఇది మనకు అర్థం కావడానికి మొట్టమొదటి రత్నం మాణిక్యం, రూబేను, సార్దిస్ అనేటువంటి రాయి రూబేనికి పోల్చబడింది. రూబేనికి సాదృశ్యంగా ఉంది. రూబేను గురించి సాదృశ్యంగా ఉందంటే మనం ఏమి నేర్చుకోవచ్చు? ఈ 12 మంది కొడుకుల గురించి పుట్టారు అయిపోయారు అని వదిలేస్తారు తప్ప, అయ్యి బాబు ఆ పుట్టేటప్పుడు తల్లులు మాట్లాడుతున్న మాటలు ఉంటాయి చూడండి. ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క పేరు పెడుతుంటది. ఆ పేరు వెనకాల ఎంత చరిత్ర ఉందో తెలుసా? పేరు వెనకాల ఉద్దేశం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు ఆ పేరు పెట్టడంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఆ తల్లులు ఆ కొడుకులు పుడుతున్నప్పుడు అలాంటి మాటలు పలికించిన వాడు కూడా దేవుడు అంటే మీరు నమ్ముతారా? బైబిల్ అంటే ప్రవచనాత్మకమైన గ్రంథం. అంత ప్రవచనమే. ప్రవచనం లేదంటే ఏది లేదు, అంత ప్రవచనమే. ప్రకటన గ్రంథం ప్రవచనం కదా.
జరగబోయే దాని గురించి రాశాడే, జరిగిపోయిన దాని గురించి రాశాడే? చూడండి, ఈ మొట్టమొదటి కెంపు లేదా మాణిక్యపు రాయ మొట్టమొదటి కుమారుడైన రూబేనుకు సాదృశ్యంగా ఉంది. ఒకసారి చూద్దాం, చూడండి. ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం. ముప్పై 31వ వచనం నుంచి చదువుతున్నా. 31వ వచనం నుంచి చూడండి. యాకోబు గారికి ఎంతమంది భార్యలండి? చెప్పాలి. 12 మంది అన్నారు కనుక 12 మంది కాదు. ఇంతకీ యాకోబు గారు అబ్రహాం గారికి ఏమవుతారండి? చెప్పాలి. మనవడు అవుతాడు. అబ్రహాం గారు కొడుకు ఎవరండి? ఇస్సాక్ గారు కొడుకు ఎవరండి? యాకోబు గారు. యాకోబు గారు ఎక్కడ పారిపోయారండి? అమ్మగారు చెప్పిన మాటను బట్టి మామయ్య దగ్గర పారిపోయాడు. పనిచేశారు కదండి అక్కడ చాలా సంవత్సరాలు. పనిచేసిన తర్వాత 2 భార్యలను సంపాదించారు కదండి. మళ్ళీ మామయ్య గారి దగ్గర నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు కదండి. యాకోబు మోసగాడు అని అంటారండి. యాకోబు అక్కడికి వెళ్ళకపోయి ఉండుంటే ఈ వంశావళికి అసలు ఆయన తండ్రిగా ఉండగలడా? ఈ వంశావళికి వాళ్ళిద్దరూ తల్లులుగా ఉండగలరా? నేను అందుకే అంటున్నాను, ఇప్పుడు మనకు అర్థం కాదు, ఏదో ఒక రోజున అర్థం అవుద్ది. ఇప్పుడు మనకు అర్థం కాదు. ఇప్పుడు ఏదన్నా జరిగినప్పుడు ఇది ఇలా జరిగింది ఏంటి, అలా జరిగిందంటే కాదు, ఒక రోజున అర్థం అవుద్ది. యాకోబు మోసగాడు అంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా? యాకోబు కాదండి, వాళ్ళ అమ్మ లాంటిదండి. వాళ్ళ అమ్మ పంపించేసిందండి. వాళ్ళ అమ్మే కదండి దగ్గరుండి చేయించింది అంతానే. వీళ్ళ అమ్మ చేపట్టే కదండి ఆ కుర్రాడు అక్కడ పారిపోయాడు. అక్కడి నుంచి ఇంకోటి కూడా అలా మారుతూ ఉంటాయి. కానీ దేవుడి యొక్క ఆలోచనకినే మానవుని యొక్క ఆలోచనకి అసలు సంబంధాలు ఉండవండి అమ్మా. ఆయన ఆలోచన వేరు, ఆయన తలంపులు వేరు. మన హృదయానికి అవి తట్టవు అని ఉంది, మన ఆలోచనకి అవి చెక్కవు అని ఉంది. కానీ సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది. వెళ్ళిపోయిన తర్వాత 12 మంది సంతానానికి తండ్రి అయ్యాడు. ఇదంతా పెద్ద చరిత్ర, అదంతా అవసరం లేదులే. ఈ 12 మంది లెక్క చొప్పును చూస్తే మొట్టమొదటి కొడుకు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక వరుస నుంచి మనం వద్దాం. అంటే నిర్గమకాండం 28-17లో ఉన్నటువంటి రాళ్ళ వరుస, 29 ఆదికాండంలో ఉన్నటువంటి కుమారుల యొక్క వరుస సేమ్ సీక్వెల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, 29వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నాను. యాకోబు రాహేలును కూడెను, మరి అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. లేయా ద్వేషించబడుట ఎవరు చూశారంట? ఎందుకు ద్వేషించబడింది లేయా? లేయా ఎందుకు ద్వేషించబడింది? యాకోబుకి రాహేలు బాగా నచ్చింది. వాస్తవానికి యాకోబు లవ్ చేసింది రాహేల్నే, మోసపోయి పెళ్లి చేసింది మాత్రం లేయని. ఒకవేళ యాకోబు మూలంగా లేయా కానీ ద్వేషించబడకపోయి ఉండుంటే దేవుడు చూసేవాడా? ఒకవేళ చూసున్న ఆ కొడుకు పుట్టిన తర్వాత అలాంటి పేరు పెట్టబడుదునా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? ఎంత అద్భుతమైంది తెలుసా బైబిల్ గ్రంథం. ఎందుకు ద్వేషించాడు? యాకోబు ద్వేషించి, యాకోబు సరిగ్గా చూసేవాడు కాదు అని అంటలేదు. కానీ ఆయనకి అలాంటి మనసు కలవడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? నేను అనకూడదు, మాట్లాడకూడదు అంతే. దాని వెనకాల చాలా అర్థం ఉంది. చూడండి, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. కానీ అయ్యగారు ప్రేమించిందేమో రాహేలు గారిని, కానీ మొట్టమొదటిగా గర్భం తెరవబడింది మాత్రం ఎవరికే? లేయాకే. కాబట్టి లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక
నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అనుకొని అతనికి ఏ పేరు పెట్టిందంటండి? రూబేను అనేటువంటి పేరు పెట్టింది. అర్థమవుతుందా నేను చెప్పేది? కాబట్టి రూబేను అనేటువంటి పేరు పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? యెహోవా నా బాధను చూచి ఉన్నాడు గనుక, గాడ్ హ్యాస్ సీన్ మీ అనేటువంటి ఒక ఆలోచనతో పెట్టబడినటువంటి పేరు. అంటే రూబేను యొక్క పేరు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు చూచాడు గనుక ప్రేమిస్తాడు అనుకొని పెట్టిన పేరు అది. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? అర్థమైంది నేను చెప్పింది? మళ్ళీ చదువుతున్నాను చూడండి. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను పేరు పెట్టబడింది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అందరికీ అర్థమైందా? ఇంకా మీ అందరికీ ఇంకా బాగా చెప్పాలంటే, లేయా ఎంత ద్వేషించబడిందంటే అండి, అంత ద్వేషించబడింది. ఎందుకంటే ఇష్టపూర్వకంగా కానీ పెళ్లి చేసుకోకపోతే ఆ జీవితాలు ఎలాగుంటాయి మనం చాలా చూస్తూ ఉంటాం. ఇష్టపడి చేసుకున్నటువంటి ఆ బంధాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. ఇంక ఇష్టం లేకుండా తల్లిదండ్రులు మెడ వంచేశారని ఇబ్బంది పడుతూ పెళ్లి చేసుకున్న వాళ్ళ యొక్క బతుకులు ఎలా ఉంటాయో మేము చూస్తాం. నా కుటుంబంలో కూడా ఒక వ్యవస్థ ఉంది, వాళ్ళని బట్టి నాకు ఎప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఎప్పటికీ కూడా. అయ్యో, ఆ రోజున ఇష్టపడినటువంటి వ్యక్తిని కానీ మేము చేసి ఉంటుంటే ఆ పిల్ల యొక్క జీవితం బాగుండేమో కదా అని చెప్పి, ఇష్టం లేని పెళ్లి చేసుకుని వచ్చి ఈరోజు చాలా ఇబ్బంది పెట్టేస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి యాకోబు లేయని ఇష్టపూర్వకంగా చేసుకోలేదు. ఎందుకంటే ఆవిడికి కళ, అందం అనేది లేదు. జబ్బు కల్లది అనేటువంటి మాట రాయబడింది ఆవిడ గురించి. రాహేలు అందగతి కాబట్టి ఆయన్ని ప్రేమించాడు. పెళ్లి చేసేసరి ఏదో జరిగిపోయింది, కానీ నలిగిపోతుంది. ఎవరో లే నలుగుతుంది. ఎందుకంటే ఈయన గారు ప్రేమించిన అమ్మతోనే ఉండే పరిస్థితులన్నీ కూడా కనబడుతున్నాయి కనుక. అలాంటి సమయంలో ఈవిడి ఏడుపుని ఎవరు చూసారో తెలుసా? ఈవిడి ద్వేషించబడుతుంది అనేటువంటి విషయాన్ని ఎవరు గమనించారో తెలుసా? ఈవిడ ఎంత నలిగిపోతుందో, ఎంత శ్రమ అనుభవిస్తుందో, ఎంత వేదన అనుభవిస్తుందో అనేటువంటిది చూచింది ఎవరో తెలుసా? అత్తగారు కాదు, మాంగారు కాదు, తల్లిగారు కాదు, నాన్నగారు కాదు, భర్త గారు అంతకంటే కాదు. చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన చూచాడంట. కానీ ఇది మనకు తెలియక చాలామంది అనుకుంటారు, నా బాధను ఎవరో చూడట్లేదండి, నా బాధ ఎవరికి తెలుసండి, నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో ఎవరికి తెలుసండి, నాకు శోభ ఎంత ఎవరికి ఏం తెలుసండి, చెప్తే అర్థమవుతుంది ఏంటండి, నేను ఎంత శ్రమను అనుభవిస్తున్నానో తెలుసా అండి, నేను ఎంత ఘోషిస్తున్నానో తెలుసా అండి, లోపల ఎంత కుమిలిపోతున్నానో తెలుసా అండి, నేను ఎంత వేదన అనుభవిస్తున్నానో తెలుసా అండి. ఎవరో నన్ను పట్టించుకోరు, ఎవరో పట్టించుకోకర్లేదు, ఎవరో చూడక్కర్లేదు. చూచుచున్నవాడు ఒకడున్నాడు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు ద్వేషించబడుతున్న వ్యక్తివైతే, నువ్వు విసర్జించబడినటువంటి వ్యక్తివైతే, ఒకవేళ నువ్వు అనేక కారణములను బట్టి నలిగిపోతున్న వ్యక్తివైతే, ఎవరో చూస్తారు అనే ఆలోచన వద్దు, కానీ చూచుచున్న దేవుడు ఒకడున్నాడు అనేటువంటి విశ్వాసంలోకి నువ్వు రావాలి. ఎవరు చూడలేదు, ఎందుకంటే ఎవరికి నచ్చదావిడి. తండ్రి గారు కూడా ఫస్ట్ దీన్ని పెళ్లి చేసి పంపించేస్తే పేడ విరిగిపోద్ది అనుకున్నాడు ఆయన. దీని పెళ్ళి అవుతుంది, చిన్నదానికి పెళ్ళి ఏంటంటే పెద్దానికి పెళ్లి చేయలేం, ఎందుకంటే అందం లేదు, సందం లేదు, కళ లేదు, గుణం అయితే ఉంది కానీ సౌందర్యం లేదే, ఈవిని పెళ్లి చేయాలంటే చాలా కష్టమైపోతుంది కనుక ముందు దీన్ని పెళ్లి చేసి గంటలు అనుకున్నాడు. అందుకే అక్కడ మొట్టమొదటిగా చీకటి గదిలోకి ఎవరిని పంపించాడు అంటే, తండ్రి గారికి కూడా ఈ కూతురు ఎలా ఉంది, భారంగా ఉంది. అంటే ఎంత ద్వేషించబడుతుందో చిన్ననాటి నుంచి ఒకసారి ఆలోచన చేయండి. ఇంటి వ్యక్తుల నుంచి, పెళ్లి చేసుకున్నటువంటి భర్త దగ్గర నుంచి, ఇంకా అందరి నుంచి కూడా, చిన్నతనం నుంచి కూడా ద్వేషమే. ఎవరికి కట్టదు, ఎవరికి నచ్చదు ఈ అమ్మాయి పాపం. అంత ద్వేషం అనిపిస్తున్నటువంటి ఆ లేయమ్మని ఎవరు చూసారో తెలుసా? దేవుడు చూశాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఎవరో మన బాధను పట్టించుకోవట్లేదు, మా వాళ్ళే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఇన్ని అప్పులు పాలైపోయాం, ఇంత నష్టాన్ని అనుభవిస్తున్నాం, ఇన్ని సమస్యలు ఉన్నాం, ఇంత కష్టపడుతున్నాం అని తెలుసు కూడా ఎవరో ఒక మాట కూడా అడగరండి.
ఎవరో కూడా పట్టించుకోరండి. ఎవరో కూడా వచ్చి ఏదన్నా సహాయం చేస్తామనేటువంటి మాట అనరండి. ఎంత బాధపడుతున్నామో ఆ బాధ మాకే తెలుసు తప్ప ఎవరికీ తెలియదండి. చూసి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఒక్కరు కూడా సహాయం చేసే వాళ్ళు లేరండి అని బాధపడుతున్నాయేమో. నువ్వేం బాధపడకో, నీ బాధని చూసే దేవుడు ఒక్కడున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఇది నువ్వు నమ్మాలి. నమ్మితేనే అది జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ద్వేషించబడింది, దేవుడు చూశాడు. ఇప్పుడు ఇవిడేమనుకుందంటే, నాకు కొడుక్కనే పుడితే నా భర్త మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తాడు, నన్ను ప్రేమించడం మొదలు పెడతాడు, ఖచ్చితంగా వంశావళికి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి జనాంగం కనుక నా భర్త నన్ను హక్కుని చేర్చుకుంటాడు అనుకుని పిల్లల కోసం ఎదురు చూసింది. వెంటనే దేవుడు ఆ ద్వేషించబడుట చూసినటువంటి ద్వేషించబడుతున్న లేయని చూసి వెంటనే గర్భాన్ని ఏం చేసాడు ఉంది, అక్కడ తెరిచేసాడు ఉంది. నిజమే కదా. పెళ్ళి అయిన వెంటనే, పెళ్ళి అయ్యే వరకు ఒక బాధ, పెళ్ళి అయిన తర్వాత ఇంకో బాధ. పెళ్ళి అయ్యే వరకునేమో పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది అంటారు. పెళ్ళి అయిన తర్వాత ఏమో పిల్లలు లేరా, విశేషం లేదా, విశేషం లేదా, విశేషం లేదా, ఏమన్నా పువ్వు పండిందా, కాయ పండిందా, నీ బొంద పడుతుంది. గర్భఫలం యెహోవా ఇచ్చు, ఆయన ఇవ్వాలనుకున్న రోజున ఇస్తాడు. అంటే ఇంతకీ పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, మాకు ఇంకెప్పుడప్పుడు అనుకోవట్లేదండి, ఇంకా ప్లాన్ చేయట్లేదండి, ఇంకా మేము సెటిల్ ఇలాంటి రకరకాలైన ఆలోచనలు ఉంటాయి కొంతమందికి. కానీ కొంతమంది ఉంటారు ఏ విధమైనటువంటి ఆలోచన అంటే, ఇంకా పూర్తిగా ఇంక దేవుడి మీద కూడా ఆధారపడేటువంటి ఆలోచనలు లేకుండా ఇంకా పూర్తిగా మాట్లాడండి ఒకసారి వెళ్ళి. దేవుడి మీద కూడా ఇంకా ఆధారపడేటువంటి ఆలోచన అనేటువంటిది ఏ కొసన్నా కూడా లేకుండా ఇంకా ఒకే ఒక ఆలోచన, ఆ పిల్లలు పుట్టేయాలి అనేటువంటి తలంపు చాలామందికి. కానీ ఆ గర్భం ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి ఆ గర్భాన్ని. చాలామంది పరిస్థితుల్లో బాధపడేటువంటి, వేదన పడేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. పెళ్ళి అయ్యే వరకు ఒక రకమైన బాధ అయితే, పెళ్ళి అయిపోయిన తర్వాత మరో రకమైనటువంటి వేదన అనుభవించేటువంటి వ్యక్తులు. ఇంకా పిల్లలు లేరా, ఇంకా కడుపు రాలేదా, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదా అనేటువంటి మాటలను బట్టి చాలామంది నలిగిపోతూ ఉంటారు. అలాంటి నలుగుడు అంతా కూడా అనుభవిస్తూ ఉంది ఆ సమయంలో. ఈ నలుగుడిని అనుభవిస్తున్నటువంటి లేయాని చూసినటువంటి దేవుడు ఆమె యొక్క గర్భాన్ని ఏం చేశాడంటండి, తెరిచెను. ద్వేషించబడుతూ చూచిన ఆ దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినట్టుగా లేఖనాల్లో కనబడుతుంది. అంటే ఎప్పుడైతే లేయ శ్రమల్లో ఉందో, బాధల్లో ఉందో, చెప్పశక్యము కాని వేదన అనుభవిస్తూ ఉందో, ఆ వేదనను చూసినటువంటి దేవుడు ఆ అమ్మగారికి ఎవరిని అనుగ్రహించారు? కుమారుణ్ణి అనుగ్రహించారు. ఇదే విషయం మీరు అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే లోకంలోకి పాపం ప్రవేశించిందో, ఎప్పుడైతే మానవుడి పాపాన్ని జయించలేకపోతున్నాడో, అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పశక్యము కాని వేదనలో ఆయన దిగిపోయి ఉన్నాడో, ఆ వేదనను చూసినటువంటి ఈ దేవుడు మానవునికి ఎవరిని ప్రసాదించాడన్నమాట? కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆ రోజు లేయాకి రూబేన్ని ప్రసాదించిన దేవుడు ఈరోజు ప్రపంచానికి తన కుమారుణ్ణి ప్రసాదించాడు. అంటే ఎప్పుడైతే పాపం లోకంలో ప్రవేశించిందో, ఎప్పుడైతే పాపం అనేటువంటిది లోకాన్ని ఏలడం అనేటువంటిది మొదలుపెట్టిందో, ఎప్పుడైతే పాపంలో ఉన్నటువంటి మనిషి లేవలేనటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పి దేవుడు గ్రహించాడో, లేయాకి ఏ విధంగా అయితే మొట్టమొదటిగా కుమారుడు అనుగ్రహించబడ్డాడో, ఈ లోకానికి కూడా తండ్రి అయిన వాడు కుమారుడిని ఏం చేశాడన్నమాట? అనుగ్రహించాడు. మీకు అర్థమైందా లేదా? ఎప్పుడైతే ఏదైనా తోటల్లో పాపం ప్రవేశించిందో, మానవునికి తెలియనటువంటి ఒక అనుభవంలోకి వెళ్ళిపోయాడు, మానవుకి తెలియనటువంటి ఒక లోకంలోకి వెళ్ళిపోయాడు. చెప్పశక్యము కాని వేదన మానవుడు అనుభవిస్తున్నాడు. ఎందుకంటే పాపం అంటే తెలియదు, కానీ పాప యొక్క లోతులు గమనిస్తున్నటువంటి మనిషి లేవలేకపోతున్నాడు, జయించలేకపోతున్నాడు, దాని నుంచి విడుదల పొందుకోలేకపోతున్నాడు. బయటికి రావాలి అనే ఆలోచన ఆశ అయితే ఉంది, కానీ ఆ ఆలోచనలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు అనేటువంటి శ్రమను ఎప్పుడైతే దేవుడు చూశాడో, ఆ లేయను చూసిన దేవుడే ఈ లోకానికి మళ్ళీ ఎవరిని పంపించాడన్నమాట?
కుమారుని పంపించాడు. ఆమె యొక్క శ్రమను చూచిన దేవుడు రూబేన్ని ఇచ్చినట్టుగా లోకపు శ్రమను చూచినటువంటి దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇది మీరు గమనించాలి. మీకు ఎలా తెలుసండి పాస్టర్ గారు అనేటువంటి మాట కానీ మీరు మాట్లాడితే ఒకసారి చూడండి, 1 యోహాను పత్రిక 1 యోహాను 4వ అధ్యాయాన్ని కానీ మీరు చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది చూడండి. 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన మొదట మనలను ప్రేమించెను గనుక మనం ప్రేమించుచున్నాము. ఫస్ట్ ఎవరు ప్రేమించారంట? తర్వాత చూడండి, ఎవడైనా దేవుని ప్రేమించున్నాడు సహోదేశి, ఇదంతా తర్వాత విషయం. కానీ అక్కడ మనం కానీ కనబడినట్టయితే ఫస్ట్ దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా కనబడుతుంది. అంటే లేయాని మొట్టమొదటిగా ప్రేమించింది ఎవరో? నాన్నగారు కాదు, అమ్మగారు కాదు, కట్టుకున్న భర్త కూడా కానే కాదు. మరి ఎవరు ప్రేమించారు? ద్వేషించబడ్డం అనేటువంటి దాన్ని చూసినటువంటి లేయాని, నలిగిపోతున్నటువంటి లేయ యొక్క స్థితిని చూసింది ఎవరన్నమాట? దేవుడు. కాబట్టి ఆ వ్యక్తిని ప్రేమించి కొడుకునిచ్చాడు. ఇక్కడ కూడా ఆయన మొదటగా మనల్ని ఏం చేశాడన్నమాట? చెప్పాలి, ప్రేమించెను. మనం కాదు ఆయన ప్రేమించింది, మనం కాదు దేవుణ్ణి తెలుసుకున్నది. మేము దేవుణ్ణి తెలుసుకున్నామండి, మేము నిజమైన దేవుడి దగ్గరికి వచ్చామండి అని అంటూ కాదు. ఆయన మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు. ఆయన మొట్టమొదటిగా మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మీ ఈ వచనాన్ని కానీ మీరు కోట్ చేశారనుకోండి, మీకు మొట్టమొదటిగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, లేయాని ఏ దేవుడైతే మొట్టమొదటిగా ప్రేమించాడో అదే దేవుడి లోకాన్ని కూడా మొట్టమొదటిగా ప్రేమించి ఏం చేశాడు అనేటువంటిది కానీ మీరు పరిశీలన చేస్తే అదే యోహాను సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం త్వరగా. యోహాను సువార్త 3వ అధ్యాయము. ప్రేమించిన దేవుడు లేయాకి కొడుకునిచ్చాడు. ఇక్కడ ప్రేమించినటువంటి దేవుడు లోకానికి ఏమి ఇచ్చాడో రాయబడి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనుక కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అద్వితీయ కుమారుని ఏం చేశాడు? అనుగ్రహించాడు. అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది? లేయా ద్వేషించబడుట చూచిన దేవుడు ప్రేమించి రూబేన్నిచ్చాడు. శ్రమలలో నలిగిపోతున్నటువంటి లోకాన్ని చూచినటువంటి దేవుడు ఇందాక చదివి ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణిచ్చాడు. పాపం లోకంలోకి ప్రవేశించిన తర్వాత దేవుడు చూసి చూడనట్టుగా వదిలేలేదు. వాళ్ళే చేతులారా చేసుకున్నారు కదా, వాళ్ళంతటా వాళ్ళు తెచ్చిపెట్టుకున్నటువంటిది కదా. ఇది కేవలం వారి యొక్క అవిధేయతను బట్టి సంపాదించుకున్నటువంటిది. కాబట్టి మనకు అవసరం ఏంటి, మనం ఎందుకు చూడాలి, మనం ఎందుకు పట్టించుకోవాలి అని అనుకోలేదు. ఎందుకంటే దేవుడు ఆ పండు తినద్దు అని చెప్పినా సరే తిన్నది ఎవరు? మనిషే. అంటే ఆ పర్యవసానానికి కారణం ఎవడో? దేవుడు. అంటే దేవునికి వాళ్ళు ఏమై ఉన్నారు? అవిధేయులే ఉన్నారు. వద్దు అన్న పని చేశారు. నువ్వు వద్దు అన్న పని చేసావు అనుకో, నువ్వేం చేస్తావు? మాట్లాడడం మానేస్తావు, ఇంట్లో నుంచి వెలివేసేస్తావు, మనిషిలా కూడా చూడవు, వద్దన్న పని చేస్తే. కానీ దేవుడు మనిషి కాదు కదా. వద్దు అన్న పని చేసిన తర్వాత వచ్చిన పర్యవసానంలో ఉన్నటువంటి నష్టాన్ని అనిపిస్తున్నప్పుడు మనిషిని దేవుడు చూసి చూడనట్టు వదిలేలేదు. ఏం చేశాడంటే చూసి చూడనట్టు వదలలేదు, కానీ ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకు మళ్ళీ అనుగ్రహించడం రాయబడింది. మొట్టమొదటగా పాపంలో వేదన పడుతున్నటువంటి లోకాన్ని చూసి దేవుడు అనుగ్రహించినటువంటి మాణిక్యమే ఎవరో? దేవుడు, యేసయ్య. మాణిక్యమైన మనం పొందుకున్నటువంటి మనకు అనుగ్రహించబడిన అతి శ్రేష్టమైన మాణిక్యమైన ఏ కారణాన్ని బట్టి అనుగ్రహించబడ్డాడంటే నలిగిపోతున్నటువంటి శ్రమల్లో నలిగిపోతున్నటువంటి మనల్ని చూసి ప్రేమించిన దేవుడు మనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆయన కానీ కుమారుణ్ణి అనుగ్రహించకపోయి ఉండుంటే ఈరోజు కూడా మనిషి చచ్చిపోయిన తర్వాత వెళ్ళేది ఖచ్చితంగా నరకానికి, మళ్ళీ నిత్యజీవం అనేటువంటిది లేకపోతేనేమో కాదు, ఉండదంతే, సమస్య లేదు. ఇంకా ప్రేమించాడు కనుకే మనం ఎంత ఆయనకి అవిధేయులుగా మారిపోయినా,
ఎంత వ్యతిరేకమైన ఆలోచన విధానంతో మనం నడిచి వెళ్ళిపోయినప్పటికీ, ఆయన చెయ్యొద్దు అన్నటువంటి పనిని ఎంత కావాలి అన్నట్టుగా చేసినా సరే, దేవుడు మీకు జరగాలరా, మీకు జరగాల్సిందేరా, మీరు అనుభవించాలరా, మీరు పడాలరా అని అనే దేవుడు కదా ఆయన. చూసి చూడనట్టు వదిలేయలేదు, కానీ ఆ వేదనను చూచిన దేవుడు ప్రేమించి ఏం చేశాడన్నమాట? కొడుకునిచ్చాడు. లేయని చూసి ఎవరినిచ్చాడన్నమాట? రూబేన్ని ఇచ్చాడు. మీ వేదన అనుభవిస్తున్నామని మీకు చెప్పాడండి దేవుడు ఏమన్నానే? పోనీ బైబిల్లో ఎక్కడ రాయబడిందా? మనిషిలోకి పాపం వచ్చిన తర్వాత, లోకంలోకి పాపం ప్రవేశించిన తర్వాత మనిషి వేదన అనుభవిస్తున్నట్టుగా ఏమన్నా రాయబడి ఉందా అన్నట్టుగా మాట్లాడతారేమో. ఒకసారి చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం కానీ చూస్తే, మనిషిని చేసినందుకు దేవుడు చాలా బాధపడ్డాడని ఉంది. ఆదికాండం 6వ అధ్యాయము 6-7 వచనాలు కానీ మనం చూస్తే అక్కడ మాట కనబడుతుంది. చూడండి, 6వ అధ్యాయం 6-7 వచనాలు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో ఏం చేశాడంట? నొచ్చుకుని వదిలేశాడండి. ఆయన నొచ్చుకుని వదిలేశాడా? వదిలేలేదు కదా. కొంతమందిని బట్టి చాలాసార్లు నొచ్చుకుంటా ఉంటాం, వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, కొంతమంది మాటలను బట్టి నొచ్చుకొని వాళ్ళు వెలివేస్తూ ఉంటాం, నొచ్చుకొని వాళ్ళతో మాట్లాడడాన్ని మానేస్తూ ఉంటాం, నొచ్చుకొని కొంతమందిని దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు నొచ్చుకొని మనిషికి దూరం అయిపోలేదు, కానీ మనిషి అన్నట్టుగా మనిషికి దగ్గరైపోయిన దేవుడు ఆయన. అది మనకి ఆయనకున్న తేడా. నొచ్చుకొని మనిషికి దూరం అవ్వలేదు. నరులు చేస్తున్నటువంటి చెడుతనమును చూసినటువంటి దేవుడు నొచ్చుకొని మనిషికి దూరం అవ్వలేదు, మనిషికి దగ్గరయ్యాడు ఆయన. అంటే ఈ మనిషి పాపంలో పడిపోయిన తర్వాత ఎంత నలుగుతున్నాడు అనేది ఇక్కడ రాయబడినట్ట లేదా? అంటే దేవుడు నలుగుపోతున్నాడని రాయబడిన లేదా? యెషయా గ్రంథం 65వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం కానీ చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. తన ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు ఎవరి చేతులు చాపుతున్నారంటండి? ఆయన చేతులు చాపుచున్నాడు అనే మాట రాయబడింది. అంటే ఎవరైతే దేవుని యొక్క మాటకి అవిధేయంగా ఉన్నారో వాళ్ళు మారాలి అని చెప్పి ఎవరు ఎదురు చూస్తున్నారన్నమాట. అంటే మనిషి పతనం అయిపోవడనే కదా అని అర్థం. మనిషి పూర్తిగా దేవునికి దూరం అయిపోవడనే కదా అని అర్థం. ఇంకొక వచనం కూడా చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 23వ కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లు నా ప్రజలు మృంగుచు పాపము చేయవారు అందరికీ తెలివి లేదా? చూడండి, అక్కడ మనిషి పాపంలో పడిపోయిన తర్వాత మనిషికి మేలు చేయడానికి ఎవరన్నా ఉన్నారని ఉందా? అక్కడ లేరని ఉందా? ఎవ్వరూ కూడా, ఒక్కడ కూడా లేడంట. అలాంటి సమయంలో అంత వేదన పడుతున్నటువంటి స్థితిని చూసిన దేవుడు ప్రేమించి మొట్టమొదటగా అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించడన్నమాట. ఆయన కానీ కుమారుణ్ణి అనుగ్రహించకపోయి ఉండుంటే ఈ రోజున లేయా ముఖంలో ఎలాంటి సంతోషం అయితే కనబడుతుందో అలాంటి సంతోషం మనలో కూడా ఉండకపోదును. మాణిక్యము వంటి క్రీస్తు ఈ లోకానికి ఏం చేయబడ్డాడు? అనుగ్రహించబడ్డాడు. చూశాడు, మన యొక్క పరిస్థితిని గమనించాడు, మనం పడుతున్న వేదనని గమనించాడు, మనం ఎంత నలిగిపోతున్నాం, ఈ పాపంలో తల్లడిల్లిపోతున్నాం, బయటకు రాలేకుండా ఇబ్బంది పడుతున్నాం అనేది ఆయన చూసి ప్రేమించి అప్పుడు అద్వితీయ కుమారుడిని మనకు అనుగ్రహించాడు. ఆ అద్వితీయ కుమారుడే చెప్పండి, మాణిక్యం వంటి క్రీస్తు. రెడ్డిష్ కలర్లో ఉంటుంది అని చెప్పాను. మాణిక్యం, కెంపు రత్నం అనేటువంటిది. ఆయన రక్తం కార్చిన తర్వాత ఆయన రక్తమును బట్టి మనకేం కలిగిందని ఉంది? పాప క్షమాపణ. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పింది. ఆయన కొడుకుని పంపించింది ఆయన. ఎందుకంటే మనం పడుతున్నటువంటి వేదన అంతటనే కూడా చూసిన తర్వాత ఆయన పంపించాడు. దీని గురించి కూడా చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయము, యెషయా 48
16వ వచనం చదివితే, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను. ఎవరు మాట్లాడుతున్నాడంటే ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడు మాట్లాడుతున్నాడు. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాదు. నేను మొన్నటి నుంచి చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కొత్త నిబంధన కాలానికి సంబంధించిన వారు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు పాత నిబంధన నుండి కూడా ఉన్నవాడైనా, అబ్రహాం కంటే కూడా ముందున్నవాడు. అబ్రహామును పిలుచుకుందే యేసయ్య, మోషేను నడిపించిందే యేసయ్య, సీనాయి పర్వతం మీద ఆ 10 ఆజ్ఞలు ఇచ్చింది కూడా యేసయ్యే అని అంటున్నాను కదా. అది ప్రూవ్ చేయడానికి ఇక్కడ చూడండి, ఆది నుండి, ఆది యందు ఏం కలుగు చేయబడ్డాయి? భూమి ఆకాశములు కలుగు చేయబడ్డాయి. అప్పటి నుంచి ఉన్నాడు ఆయన. అంటే ఆదాము కంటే కూడా ముందున్నవాడైన. ఆది నుండి రహస్యముగా మాట్లాడేవాడిని కాను నేను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. అంటే భూమి ఆకాశములు సృజించబడినటువంటి సమయంలో కూడా యేసయ్య ఎక్కడున్నాడు? మరి యేసయ్య ఎప్పుడు పుట్టానంటున్నారు? మరియమ్మ కడుపున. ఆది నుంచే ఉన్నాడు ఆయన. ఆది నుంచి ఉన్నవాడు, సృష్టి ప్రారంభంలో ఉన్నవాడు, కలుగు చేసిన దానిలో ప్రధానుడు. చూడండి, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను ఏం చేసింది? ఎవరిని పంపారంటే కుమారుని కిందకి. కుమారుణ్ణి ఎవరు పంపారని ఉంది అక్కడ? ఎవరు పంపారు? తండ్రి, పరిశుద్ధాత్మ పంపించారు. ఎంత క్లియర్గా త్రిత్వం కనబడుతుంది ఇక్కడ. త్రిత్వం ఎక్కడుంది బైబిల్ అంటారేటండి? కుమారుణ్ణి పంపించింది తండ్రి అని ఉంది అక్కడ. తండ్రి పరిశుద్ధాత్ముడు కలిసి, కుమారుడు నువ్వు వెళ్ళాలన్నాడు. ఎందుకు వెళ్ళాలన్నాడు? ఒక్కడో కూడా వీళ్ళని కాపాడేటువంటి వాడు లేడు అని గమనించినటువంటి తండ్రి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు గనుక అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు. ఇది అక్కడ అర్థం. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? ఒక్కడు లేడంటండి, కాపాడేవాడు ఎవడో లేక. బాధపడుతున్నాడు అని చూసేవాడు తప్ప సహాయం చేసేవాడు ఎవడో లేడని ఎరిగిన దేవుడు తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి లోకానికి ఏం చేశాడన్నమాట? ప్రేమించి ఇచ్చాడు. ఎలాగా? లేయాకి రూబేన్ని ఇచ్చినట్టుగా. ఎందుకంటే ఆవిడ యొక్క దుఃఖాన్ని, ద్వేషాన్ని ఎవరు చూశారన్నమాట? ఇప్పుడు అర్థమైంది నేను చెప్పింది? ఈ మొట్టమొదటి రాయ పాపంలో నలిగిపోతున్నటువంటి లోకములోకి వచ్చినటువంటి, చెప్పండి, మాణిక్యము క్రీస్తు యేసు వారు. మొట్టమొదటి రాయది. పాపంలో నలిగిపోతున్నటువంటి లోకంలోనికి అనుగ్రహించబడినటువంటి మాణిక్యం యేసుక్రీస్తు ప్రభువారు. ఇది అర్థం. ఇంకా ఈ తర్వాత మిగతా ఈ రాళ్ళన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వచ్చే సమయానికి ఇంకా చాలా విషయాలు దేవుడు మనందరికి కూడా తెలియపరుస్తాడని నమ్ముతున్నాను. కాబట్టి ఒకటే జ్ఞాపకం చేసుకోండి, త్రిత్వం లేదనేటువంటి వ్యక్తులకి చూపించడానికి బోల్డ్ అనే వచనాలు ఉన్నాయి, కానీ అంతా కూడా మాట్లాడే అవకాశం అయితే లేదు. కానీ కేవలం తండ్రి పరిశుద్ధాత్ముడు పంపితే వాళ్ళు వెళ్ళమంటే నేను వచ్చాను అన్నాడు ఆయన. నా తండ్రి ఆత్మయు నన్ను పంపాను. ఎందుకు పంపించాడు? మన పడుతున్న వేదన చూడలేక. మాణిక్యం వంటి తన కుమారుని, అద్వితీయ కుమారుని, అందుకే కింగ్ ఆఫ్ స్టోన్స్ అన్నాను కదా ఇందాక. రంగురాళ్ళకే రాజు వంటిది మాణిక్యం. రాజులకు రాజు అని పేరు ఎవరికి ఉంది? కుమారుడికే ఉంది. ఇంకా ఇలా దీని గురించి మాట్లాడుకుంటా పోతే చాలా టైం పడేస్తుంది. మళ్ళీ వేరే చోట కూడా వెళ్ళవలసిన సమయం దాటిపోయింది కనుక ఇంకా అనేక విషయాలు నెక్స్ట్ సెషన్లో మనందరం కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నా దేవా,